హాయ్, హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ నగరంస్ వరల్డ్ కప్ స్పెషల్ ఎపిసోడ్. సో, చాలా గ్యాప్‌లు వస్తానే ఉన్నాయి. కానీ, ఈసారి వరల్డ్ కప్‌లో చాలా కన్సిస్టెంట్‌గా చేయాలని ఒక తీర్మానం చేసుకున్నాం నేను, రాహుల్. సో, చూద్దాం ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తామో. లాస్ట్ టైం ఇండియాలో వరల్డ్ కప్ జరిగినప్పుడు నేనైతే అప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్నాను. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. సో, ఇప్పుడు చూస్తుంటే వరల్డ్ కప్ దగ్గరికొచ్చేసాం. యాక్చువల్లీ వరల్డ్ కప్ రిలేటెడ్‌గా మేము అంతకుముందు ఒక చిన్న ఎపిసోడ్ చేసాము. కానీ, రాహుల్ అయితే దాంతో సాటిస్ఫై అవ్వలేదు. ఎలా అయినా మన క్రికెట్ నగరం ఆడియన్స్‌కి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇవ్వాలి అని చాలా పట్టుదలతో కూర్చున్నాడు. అందుకని మళ్ళీ ఒకసారి ఫ్రెష్‌గా ఈ స్పెషల్ ఎపిసోడ్ మా క్రికెట్ నగరం లిసనర్స్ అందరి కోసం స్పెషల్‌గా రికార్డ్ చేస్తున్నాం ఈ ఎపిసోడ్‌ని. సో, వెల్కమ్ రాహుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 లాస్ట్ టైమ్ ఇండియాలో వరల్డ్ కప్ జరిగిన టైంలో నీకు గుర్తున్న మెమరీస్ 2 పంచుకొని యూ కెన్ సే హలో టు ఆల్ అవర్ లిసనర్స్. హలో రాజు. సో వరల్డ్ కప్ అంటే మనకి 2020 వరల్డ్ కప్లు ఎన్ని జరిగినా కానీ మెయిన్ వరల్డ్ కప్ వచ్చేసి ఓడిఐ వరల్డ్ కప్పే. మనకు చిన్నప్పటి నుంచి వరల్డ్ కప్ అంటే నీకు ధోని ఎత్తిన 2007లో ఎత్తిన వరల్డ్ కప్ కాదు, 2011లో ఎత్తిన వరల్డ్ కప్ ఎప్పుడైనా. అండ్ చిన్నప్పుడు 2003లో ఫస్ట్ వరల్డ్ కప్ చూడడం జరిగింది మనం. అంటే ఫుల్గా అంటే ఊహ తెలిసి, అంతకుముందు 99 వరల్డ్ కప్ కూడా ఊహగా చూసాము లైట్గా అట్లా అట్లా. కానీ కంప్లీట్గా ఫాలో అయ్యి ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క టీంని దీర్ఘంగా చూసింది మాత్రం 2003. అప్పుడు అయిన గాయాలు మానడానికి నాకు తెలిసి 2011 వాజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. నాకు తెలిసి ఆ 2 మంత్స్ వాజ్ ద బెస్ట్ టైమ్ ఇన్ మై స్టూడెంట్ లైఫ్. నేను స్టూడెంట్‌గా ఉన్న టైంలలో ఐ థింక్ ఆ 2 నెలలు ఇట్ వాజ్ లైక్ అసలు ఎట్లా గడిచినాయో కూడా గుర్తులేదు నాకసలు. ఇట్లా రోజు కాలేజ్‌కెళ్ళేవాళ్ళం. కాలేజ్‌లో అయితే ఆ రోజు జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌ల గురించి మాట్లాడుకోవడం, స్కోర్ చూసుకోవడం అప్పుడే వస్తున్న స్మార్ట్ ఫోన్‌లలో క్రిక్ బజ్ యాప్‌లో అప్పుడే ఫేమస్ అయితున్న క్రిక్ బజ్ యాప్ ఓపెన్ చేయడము, స్కోర్ చూడడము. ఇంకా ఈవినింగ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కి బంక్ కొట్టి ఇంటికెళ్ళిపోవడము. ఇండియా ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్‌కి బంక్ కొట్టి ఇంటికెళ్ళడము. ఇవన్నీ అబ్బో! ఒక రకంగా జరిగిందిలే ఆ వరల్డ్ కప్ అంతా. అంటే అండ్ ఇట్ వాస్ ఓన్లీ ఇండియా మ్యాచెస్ అనే కాదు. ప్రతి ఒక్క మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండే. ప్రతి ఒక్క మ్యాచ్‌లో సమ్ ఎక్సైట్‌మెంట్ ఉండే. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ అది ఆస్ట్రేలియా స్పెషల్. ఇంకొకటి ఇది మరి ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా క్లోజ్ ఫినిష్ ఉంటది ఒక మ్యాచ్. వండర్‌ఫుల్ మ్యాచ్ అది. ఎన్నో అసలు అన్‌ఫర్గెట్టబుల్ మెమోరీస్ అసలు. ఇండియా, ఇంగ్లాండ్ టై అయిన మ్యాచ్. వాట్ ఎ మ్యాచ్ అది అసలు. అన్‌ఫర్గెట్టబుల్ వరల్డ్ కప్ నన్నడిగితే. లైఫ్ లాంగ్ గుర్తుండే వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్. మన కప్ గెలవడం అనేది పక్కన పెడితే ద ఎంటైర్ ఎక్స్‌పీరియన్స్, మొత్తం ఆర్గనైజేషన్ ఆఫ్ ద వరల్డ్ కప్ గానీ, ఏదైనా గానీ అన్‌ఫర్గెట్టబుల్. అన్‌ఫర్గెట్టబుల్ ఈస్ జస్ట్ అండర్ స్టేట్‌మెంట్ నన్నడిగితే. ఆ 'శంకర్ ఎహసాన్ లాయ్' వాళ్ళ సాంగ్ గుర్తుందా నీకు? 'దేక్ గుమాకే' అదే గదా! ఇప్పుడు మొన్న ఒక పాటొచ్చిందయ్యా, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ అంటే పాట అసలు ఇప్పుడు 'దేక్ గుమాకే' పాట అందరి నోట్లో ఉండే అది. అంటే అది ఎలా ఉండేదంటే రాహుల్ బేసిక్‌గా ఆహ్, మనకి స్టార్ట్ చేస్తారు కదా! మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఆ మ్యూజిక్‌తో స్టార్ట్ అవుతది. మ్యాచ్ ఎండ్ అయ్యేటప్పుడు ఏం చేసేవాడంటే, ఆ మ్యాచ్ హైలైట్స్ అన్నీ కంపైల్ చేసి ఆ మ్యూజిక్‌తో ఎండ్ చేసేవాడనమాట. అంటే బేసిక్‌గా ఎవరైనా యాహ్! మ్యాచ్ మిస్ అయినోళ్ళు గూడా జస్ట్ ఆ లాస్ట్ 2 మినిట్స్ మ్యూజికల్ బిట్టు అది కలిపి జూస్తే, వాళ్ళకి తెలియని ఒక రకమైనటువంటి ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యే టైప్‌లో ఉండేది వైబు. సో, అంతేలే గోల్డెన్ డేస్ నువ్వన్నట్టుగా. బట్ మనం వి ఆర్ నాట్ టూ ఓల్డ్ ఇప్పుడు మనం ఏదో ఎప్పుడో జరిగిందని జెప్పుకోవడానికి. బట్ స్టిల్ ఆ వరల్డ్ కప్‌లో నాకు కూడా చాలా స్పెషల్ మెమోరీస్ ఉన్నాయి. అండ్ బాగా గుర్తుండిపోయేదేంటంటే, కెవిన్ ఓబ్రైన్ బెంగుళూరులో సృష్టించిన విధ్వంసం. అబ్బా! అది అసలే సూపర్ మ్యాచ్. అది ఏం గుర్తు చేసావు రాజు. అది ఏమన్నా మ్యాచ్. మేమందరం ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని చూస్తుండే ఐర్లాండ్ గెలవాలని ఆ రోజు. వాట్ ఎ మ్యాచ్ అసలది. కెవిన్ ఒబ్రాయన్, జాన్ మూనీ, అలెక్స్ క్యూసాక్ ఇవన్నీ ఇవి చూడు, ఆ పేర్లు కూడా ఇట్లా గుర్తున్నాయి చూడు, అందరూ ఆ మ్యాచ్ గెలిపించినోళ్ళంతా. అంటే మనకి జనరల్‌గా ఎప్పుడు మిన్నోస్ ఆడినప్పుడు అంటే అన్‌లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఇండియాతో ఆడుతున్నప్పుడు కూడా మనం అరే! కొంచెం టఫ్ ఫైట్ ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. కానీ అప్పట్లో అంటే 2011 టైంలో ఇప్పుడంటే మనం తరచుగా అంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్ వాళ్ళు కొంచెం వాళ్ళ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకొని పాకిస్తాన్‌ని, ఇండియాని, శ్రీలంక ఇలాంటి టీమ్స్‌ని రెగ్యులర్‌గా ఓడించడం స్టార్ట్ చేసినాయి. అప్పటినుంచి కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగినాయి. అంటే ఓకే. వీళ్ళేదో మిన్నోస్ వీళ్ళు కొట్టలేరు అట్లాంటి ఇప్పుడు మన ఈవెన్ 2020 వరల్డ్ కప్ లాస్ట్ టైము జింబాబ్వే, పాకిస్తాన్ ఓడించడం కూడా చూసాం. సో, ఇప్పుడేంటంటే జనాలు కొంచెం ఓకే. దే ఆర్
అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఎనీ డే ఎనీ టీమ్ కెన్ బెటర్ ఎనీ టీమ్ కెన్ బీట్ ఎనీ టీమ్ అనే ఒక రకమైనటువంటి నమ్మకంలో ఉన్నారు. కానీ ఆ రోజుల్లో అది కూడా ఇంగ్లాండ్ వాళ్ళు అంత స్కోర్ కొట్టినప్పుడు ఐర్లాండ్ వాళ్ళు ఐ థింక్ ఫస్ట్ 4, 5 వికెట్స్ కొంచెం 150కో ఎంతకో కోల్పోతారు. తర్వాత కెవిన్ ఓబ్రైన్ ఆడిన ఇన్నింగ్స్ అండ్ ఆ మ్యాచ్‌లో డేవిడ్ లాయిడ్, నాసిర్ హుస్సేన్ కామెంటరీ అదంతా అసలు నిజంగా ఇప్పటికి ఫ్రెష్‌గా ఉంటది. ఆ మ్యాచ్ ఎప్పుడు చూసినా సరే నిన్నే జరిగినట్టు ఉంటది. సో, హోప్‌ఫుల్లీ ఈ వరల్డ్ కప్‌లో గూడా మనకి ఎక్కువ మంది మిన్నోస్ లేకపోయినా ఉన్న కొన్ని టీమ్స్‌లో లెట్స్ హోప్ కొన్ని మంచి రిజల్ట్స్ చూస్తామేమో అని అనుకుందాం. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్‌ఫార్చునేట్ థింగ్స్ ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్‌టైనింగ్ టీమ్స్ ఇన్ వరల్డ్ క్రికెట్ వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఈ వరల్డ్ కప్‌లో ఉండరు. సో, మనం ఆ నిజాన్ని జీర్ణించుకొని వరల్డ్ కప్‌ని చూడాలి. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఉంటే వాళ్ళు యాడ్ చేసే కలరు, వాళ్ళు యాడ్ చేసే ఏమంటారు థియేట్రిక్స్ ఇవన్నీ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది వరల్డ్ కప్ ఫీల్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ దే కుడెంట్ మేక్ ఇట్. అండ్ నెదర్లాండ్స్ వాళ్ళు ఈ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో ఎవరైనా మ్యాచ్ చూసుంటే, ఆ టై అయిన మ్యాచ్ నెదర్లాండ్స్ వారు ఎలా గెలిచారు, అది సూపర్ ఓవర్‌లో గూడా ఎలా గెలిచారు, ఇవన్నీ చూస్తే 100% మీ అంతటికి మీరే చెప్తారు. నెదర్లాండ్స్ ట్రూలీ డిజర్వ్ టు బీ ఇన్ దిస్ వరల్డ్ కప్ అని. సో, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ ఎపిసోడ్ దేని గురించో. వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రివ్యూ ఆఫ్ ఆల్ ది టీమ్స్. సో, ప్రతి టీము ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళ స్క్వాడ్స్ ఎలా ఉన్నాయి, కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి, ఏంటి? దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, నాకు తెలుసు మీ అందరికీ మనందరికీ గూడా ఫేవరెట్ టీమ్ అయిన ఇండియా గురించి చాలామంది ఎదురు జూస్తూ ఉంటారు. బట్ ఇండియా టీమ్ కొంచెం లాస్ట్‌లో ఉంటది. సో, పేషెంట్‌గా వినండి. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఫెయిర్ వి డిస్కస్ విత్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్. ఏమంటావు రాహుల్? లాస్ట్ ఇయర్ ఆ 2019 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఒక మంచి ఊపు మీద ఆల్మోస్ట్ సిమిలర్ కోర్ ఆఫ్ బ్యాటర్స్ ఉన్న టీమ్‌ని వాళ్ళు తీసుకొస్తున్నారు. సో, ఇంగ్లాండ్ టీమ్ గురించి అండ్ ఇంగ్లాండ్ టీమ్ ఛాన్సెస్ గురించి ఏమంటావు? యెస్ రాజు. అది ఇంగ్లాండ్ ఈస్ ద కరెంట్ వైట్ బాల్ పవర్ హౌస్. దానిలో ఏ డిబేటు లేదు. వాళ్ళిప్పుడు కరెంట్ వరల్డ్ ఛాంపియన్స్, కరెంట్ టీ20 ఛాంపియన్స్, కరెంట్ ఓడిఐ ఛాంపియన్స్. కానీ నన్నడిగితే ఆర్ దే ఫేవరెట్స్ ఫర్ దిస్ వరల్డ్ కప్ అంటే ఏమో నేను అంత కాన్ఫిడెంట్ లేను. ఎందుకంటే ముందు ఇప్పుడు లాస్ట్ టైమ్ వాళ్ళు ఏ టీమ్‌తో దిగారు మనం 2019లో చూస్తే మార్గన్ వాస్ ఎ సెటిల్డ్ కెప్టెన్. మంచి టీమ్ ఎన్వైర్న్‌మెంట్. నీకు జెఫ్రా ఆర్చర్ నీకు ఆల్ ఆల్రెడీ సూపర్‌గా 4 ఇయర్స్ ఆడిన టీమ్‌కి జెఫ్రా ఆర్చర్ యాడ్ అయ్యాడు. కానీ ఇప్పుడు నన్ను ఆ స్క్వాడ్‌ని నువ్వు చదివి చూస్తే అంటే ఎక్స్‌పీరియన్స్ అంత కనిపియట్లే మనకు. అంతా కొత్త ప్లేయర్స్ ఉన్నారు. నీకు ఇప్పుడు గస్ అట్కిన్సన్ అయినా, నీకు రీస్ టాప్లీ వీళ్ళంతా మంచి ప్లేయర్స్ అయినా గానీ దే ఆర్ రిలేటివ్‌లీ న్యూ. కానీ ఆ 2019 టీమ్ అది గాదు. నీకు 4 ఏళ్ళు వాళ్ళే ఆడారు. ఇంకెవ్వరు ఆడలే. వాళ్ళే ఆడారు. 2015 వరల్డ్ కప్ అయిన దగ్గర నుంచి 19 వరకు ఆ సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఏదున్నారో వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఆ కొత్త ఫిలాసఫీ ఏదైతే ఉండేనో అందరికీ సక్సెస్‌ఫుల్‌గా చూపిచ్చి, వాళ్ళు మళ్ళీ కప్ గూడా గెలిచి, ఇంకా హిస్టరీ క్రియేట్ చేశారు సింపుల్‌గా చెప్పాలంటే. సో, హిస్టరీ బట్ రిపీట్ అవ్వదంటావు. రిపీట్ అవ్వడం అంటే అంటే అవ్వచ్చు. దే ఆర్ స్టిల్ అంటే మంచి టీమే అది. చెడు టీమ్ అని గాదు గానీ, అంత పవర్‌ఫుల్ టీమ్‌గా మనకు కనిపియట్లే. అందుకే అట్లా సంథింగ్ ల్యాకింగ్ అని జెప్పి వాళ్ళు బెన్ స్టోక్స్‌ని వెనక్కి తీసుకొచ్చారు. అండ్ స్టోక్స్ రాగానే చూపెట్టాడు. తనెంత వాల్యూ యాడ్ చేయగలడో. సో, స్టోక్స్ రిటైర్మెంట్ నుంచి బయటకొచ్చాడు. అండ్ మొన్నే రీసెంట్‌గా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విధ్వంసం సృష్టించాడు. సో, మరి వరల్డ్ కప్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్. సో, వాళ్ళ స్క్వాడ్ న్యూస్‌కొచ్చేస్తే వాళ్ళు హ్యారీ బ్రూక్‌ని కూడా యాడ్ చేశారు. జేసన్ రాయ్ లేడు. సో, బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరున్నారు అనుకుంటే లియామ్ లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్, జో రూట్ ఉన్నారు. అండ్ ఆల్ రౌండర్స్‌లో ఎవరున్నారు అనుకుంటే మోయిన్ అలీ, బెన్ స్టోక్స్, సామ్ కరన్, డేవిడ్ విలియన్, క్రిస్ వోక్స్. ఓకే. బెన్ స్టోక్స్ మోర్ ఆర్ లెస్ తను బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గానే ఆడతాడు. ఐ థింక్ తను బౌలింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువుంటాయి. కానీ ఇంకా వేరే ఆప్షన్స్ చూసుకుంటే డీసెంట్‌గానే ఉంది. మోయిన్ అలీస్, సామ్ కరన్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ వీళ్ళందరూ కూడా దే హావ్ బీన్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో, డెఫినైట్‌లీ కొంచెం క్వాలిటీ అయితే ఉంది ఈ ఆల్ రౌండ్ డిపార్ట్‌మెంట్‌లో అని మనం చెప్పుకోవచ్చు. అండ్ వికెట్ కీపింగ్ ఆప్షన్స్ వచ్చేసి కెప్టెన్ జాస్ బట్లర్ ఉన్నాడు. అండ్ అలాగే బ్యాకప్ కీపింగ్ ఆప్షన్ వచ్చేసి జానీ బేర్స్టో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఐపీఎల్‌లో చాలా మ్యాచెస్ ఆడారు. ఇండియన్ కండిషన్స్‌లో ఆడిన అనుభవం ఉంది. అండ్ ఇద్దరు కూడా మంచి అటాకింగ్ స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడగలరు. సో, బ్యాటింగ్ పరంగా ఐ థింక్ జాస్ బట్లర్ అండ్ జానీ బేర్స్టో వీళ్ళిద్దరి పైన ఎక్కువ
ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ ప్రెషర్ ఉంటాయని నేను అనుకుంటున్నా. అండ్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌కి ఎవరున్నారని చూసుకుంటే ఇందాక నువ్వు చెప్పినట్టుగా కొంచెం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ తక్కువున్నట్టు కనబడుతుంది. ఓకే. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో మనకి 'ఆదిల్ రషీద్' లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ ఉన్నా, తను ఇంకా ఇండియన్ కండిషన్స్‌లో హీ స్టిల్ హాజంట్ రియల్లీ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా గస్ అట్కిన్సన్, రీస్ టాప్లీ అండ్ మార్క్ వుడ్. ఓకే. మార్క్ వుడ్ దగ్గర ఆ పేస్ అనే ఎక్స్‌ట్రా ఫ్యాక్టర్ ఉంది. కానీ గస్ అట్కిన్సన్ ఇంకా రిలేటివ్‌లీ న్యూ టు ఇంటర్నేషనల్ క్రికెటర్. రీస్ టాప్లీ అంటే ఓకే. కొంతకాలంగా తను ఆన్ అండ్ ఆఫ్ ఆడుతూ ఇంజ్యూరీ మధ్యలో మెషిన్. ఇంజ్యూరీస్‌తో ఇంజ్యూరీ మెషిన్ నువ్వు చెప్పినట్టుగా. సో, అంటే ఈ ఈ స్క్వాడ్‌కి నువ్వు ఇచ్చే రేటింగ్ ఏంటి? అండ్ ఈ స్క్వాడ్‌లో ఎక్కువగా మిస్ అవుతున్న ఏదైనా ఒక డూ యూ థింక్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఇన్ థిస్ గ్రూప్? అంటే మిస్సింగ్ ఎవరున్నారు అంటే జొఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్. నీకు లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలవడానికి ఏకైక రీజన్ జొఫ్రా ఆర్చర్. సూపర్ ఓవర్‌లో డిఫెండ్ చేయడమైనా ఏదైనా గానీ త్రూ ఔట్ ద టోర్నమెంట్ వాళ్ళు సరిగ్గా ఆడకపోయినా జొఫ్రా ఆర్చర్ వాస్ ఎ కాన్స్టెంట్ ప్లస్ అసలు. తను దట్ వాస్ జొఫ్రా ఆర్చర్స్ పీక్ అది 2019 వరల్డ్ కప్. తను లేకపోవడం అనేది చాలా పెద్ద లాస్. తనని ఈక్వేట్ చేయగలిగే బౌలర్ ఎవరున్నారు ఇప్పుడు చూస్తే? వుడ్‌ని, ఆర్చర్‌ని ఈక్వేట్ చేయలేము. ఎందుకంటే ఆర్చర్ ఈజ్ ఆల్ ఫేస్ బౌలర్. నీకు ఓడిఐ క్రికెట్‌లో ఫస్ట్‌లో వేస్తాడు, న్యూ బాల్‌లో వికెట్ తీస్తాడు, మిడిల్ ఓవర్‌లో కావాలంటే వికెట్లు తీయగలుగుతాడు, నీకు టైట్‌గా ఏస్తాడు, రన్స్ ఇవ్వడు, డెత్ ఏస్తాడు. ఈజ్ కంప్లీట్ ప్యాకేజ్. మార్క్ వుడ్ అన్‌ఫార్చునేట్‌లీ హిట్ ద డెక్ బౌలర్ మాత్రమే. సో, అక్కడ నీకు జొఫ్రా ఆర్చర్‌ని రిప్లేస్ చేసే బౌలర్ ఎవరున్నారు ఇప్పుడు బౌలింగ్ లైనప్‌లో? ఇంకొకటేంటంటే డెత్ బౌలింగ్. ఒక మాటలో చెప్పాలంటే డెత్ బౌలింగ్ బేసిక్‌గా. క్రిస్ డెత్ వోక్స్ బౌలింగ్. క్రిస్ వోక్స్ ఇండియాలో జనరల్‌గా సరిగ్గా పడదు బౌలింగ్. తను వేసే లైన్ అండ్ లెంగ్త్‌కి డెఫినెట్‌లీ నీకు కండిషన్స్ కొంచెం ఫేవరబుల్‌గా ఉంటే డెఫినెట్‌లీ న్యూ బాల్‌తో చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాడు క్రిస్ వోక్స్. కానీ ఇప్పుడు నువ్వన్నట్టుగా డెత్ బౌలింగ్ దగ్గర కొన్ని క్వెషన్ మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే మార్క్ వుడ్, రీస్ టాప్లీ, గస్ అట్కిన్సన్ వీళ్ళందరూ గూడా ఆహ్, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎక్కువగా డెత్ బౌలింగ్ వేసిన అనుభవం తక్కువ. అంటే మేబీ మార్క్ వుడ్ కొంచెం ఎక్సెప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చాలా టీ20 క్రికెట్ ఆడాడు. బట్ నువ్వు చెప్పినట్టుగా జోఫ్రా ఆర్చర్ ఏంటంటే అన్ని కండిషన్స్‌లో అండ్ అలాగే మ్యాచ్‌లో ఎట్లాంటి సిట్యుయేషన్‌లోనైనా కెప్టెన్ తన వైపు తిరిగి వికెట్స్ తీయగలడు అనే రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిన బౌలర్. అండ్ ఇప్పుడు తను రిజర్వ్స్‌లో ఉన్నాడు ఇంగ్లాండ్‌కి. ఒకవేళ ఎవరికైనా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరికైనా ఇంజ్యూరీ కన్సర్న్స్ అట్లాంటివి ఉంటే గనక మేబీ హీ కుడ్ బి ద నెక్స్ట్ ఇన్ లైన్ టు రిప్లేస్ హూఎవర్ దట్ కుడ్ బి. సో, ఇంకా మనం అంటే కంప్లీట్‌గా రూల్ ఔట్ చేయలేం. అంటే ఇంగ్లాండ్ మెయిన్ మనం ఇప్పుడే మాట్లాడుకోలే గానీ, సామ్ కరన్ విల్ డిసైడ్ అంటున్నా నేను. ఎందుకంటే వాళ్ళు సామ్ కరన్ ఇంకా డెత్ డ్యూటీ చేయడానికి నమ్ముతున్నారా రాజు వాళ్ళు? సామ్ కరన్ ఇంకా అంటే మేబీ హీ కుడ్ బి వన్ ఆఫ్ దేర్ ఆప్షన్స్. ఎందుకంటే సామ్ కరన్ ఇప్పటికే తను ఐపీఎల్ అవ్వచ్చు అండ్ అలాగే అక్కడ ఇంగ్లాండ్‌లో జరిగే టీ20 లీగ్స్ అండ్ 100 అవ్వచ్చు. చాలా చోట్ల తను డెత్ బౌలింగ్ ఏసిన అనుభవం ఉంది. కానీ మరి తనని నమ్ముతారా సామ్ కరన్‌ని? ఇప్పుడు ఎందుకంటే ఐపీఎల్‌లో కూడా చూసాం మనం చాలా సందర్భాల్లో సామ్ కరన్ ఈజీగా టార్గెట్ చేశారు. అండ్ డేవిడ్ విల్లీ కూడా తను న్యూ బాల్‌తో వేయగలడు గానీ డెత్‌లో తను డెఫినైట్‌లీ నాట్ రిలయబుల్ ఆప్షన్. సో, ఇంగ్లాండ్ వాళ్ళకి డెత్ బౌలింగ్ వచ్చేసి డెఫినెట్‌లీ కన్సర్న్స్ అయితే క్లియర్‌గా కనబడొచ్చు నువ్వు చెప్తున్నట్టుగా. సో, ఐ థింక్ డెత్ బౌలింగ్ కుడ్ బి వన్ ఆఫ్ దేర్ మెయిన్ కన్సర్న్స్. బట్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ చూస్తే నాకెందుకో కొంచెం బానే ఉన్నట్టు కనపడుతుంది. ఐ థింక్ జో రూట్, డేవిడ్ మలాన్ అండ్ బెయిర్‌స్టో, బట్లర్ వీళ్ళు డెఫినెట్‌లీ ఎక్స్‌పీరియన్స్డ్ గైస్. ఇంకా లివింగ్‌స్టోన్ తనేంటంటే ఆఫ్ స్పిన్ వేయగలడు, లెగ్ స్పిన్ కూడా వేయగలడు. సో, ఒక మంచి ఆల్ రౌండ్ ఆప్షన్. అండ్ హ్యారీ బ్రూక్ ఏంటంటే ఇప్పుడు తనకు ఐపీఎల్‌లో తన మన సన్‌రైజర్స్‌కి ఆడినప్పుడు డెఫినెట్‌లీ కొంచెం తన కాన్ఫిడెన్స్ హర్ట్ అయ్యే విధంగా తన సీజన్ ఎండ్ అయింది. ఆల్‌తో తను ఒక డీసెంట్ నాక్ తోటి సీజన్ ఎండ్ చేసినా ఓవరాల్ సీజన్ చూసుకుంటే డెఫినెట్‌లీ అంత అద్భుతంగా ఏం జరగలేదు. సో, మరి హ్యారీ బ్రూక్‌కి ఏమైనా అవకాశాలొస్తాయా? ఒకవేళ వస్తే మరి తను ఎంతవరకు పెర్ఫార్మ్ చేయగలడనేది కూడా ఇంట్రెస్టింగ్. సో, ఈ స్క్వాడ్‌కి నువ్విచ్చే రేటింగ్ ఎంత? అండ్ అలాగే వీళ్ళు ఎక్కడి వరకు వెళ్తారనుకుంటున్నావు? నన్నడిగితే వీళ్ళు రేటింగ్ అంటే ఇప్పుడు 10లో 8 ఇస్తా అంటా నేను. బ్యాడ్ స్క్వాడ్ ఏం గాదు. బట్ ఫైనల్‌కెళ్తారా అంటే దే విల్ బీ ఇన్ సెమీస్ రాజు. అదైతే పక్కా. బట్ ఫైనల్‌కెళ్తారో లేదో డౌట్. నన్నడిగితే హూ విల్ డిసైడ్ దేర్ లక్ అంటే నన్నడిగితే సామ్ కరనే. సామ్ కర్రన్ ఇప్పుడు డెత్ బౌలింగ్ ఎవరేయగలుగుతారంటే నాకు ఆ ఒక్క మనిషే కనిపిస్తున్నాడు. ఈ రీస్టాప్లీలు వీళ్ళంతా ఏమో అక్కడ దే విల్ బి ఫౌండ్ వాంటింగ్.
అండ్ క్రిస్ వాక్స్ ఇస్ దర్ గో టు వైట్ బాల్ బౌలర్. ఇండియాలో తన పర్ఫార్మెన్సెస్ సరిగ్గా ఉండవు. సో వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయి మరి. సరే బట్ ఇఫ్ దే గో మళ్ళీ ఫైనల్కి వచ్చారంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అని అర్థం. ఓకే. దట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్ రాహుల్. చూద్దాం మరి. నేను గూడా వీళ్ళు డెఫినెట్‌లీ సెమీస్ వరకు వెళ్తారు అని ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కొన్ని కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అండ్ అట్లాగే కొంచెం టర్నింగ్ ట్రాక్స్ పైన వీళ్ళ బ్యాటర్స్ ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు జో రూట్ లాంటి బ్యాటర్స్ ఇప్పుడు వాళ్ళేంటంటే టెస్ట్ క్రికెట్‌లో గూడా ఆ ఇన్నోవేటివ్ షాట్స్, రివర్స్ స్వీప్‌లు, పాడిల్స్, స్కూప్స్ ఇవన్నీ ఆడి ఆడి అలవాటైపోయి ఇప్పుడు సేమ్ ఇండియన్ కండిషన్స్‌లో అట్లాంటి ఆప్షన్స్ నిజంగా వర్కౌట్ అవుతాయా? అగైన్స్ట్ బెటర్ బౌలింగ్ అటాక్స్, అగైన్స్ట్ బెటర్ స్పిన్ బౌలింగ్ అటాక్స్ టు బి ప్రిసైజ్. సో, ఇవన్నీ గూడా చాలా వేరియబుల్స్ ఉన్నాయి. చూద్దాం మరి. నేను గూడా ఏమనుకుంటానంటే వీళ్ళు ఖచ్చితంగా సెమీస్ వరకు వెళ్తారు అని అనుకుంటున్నా. సో, దానిపైన వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉంటాయనేది మెయిన్‌లీ వాళ్ళ బౌలర్స్ పైన ఆధారపడి ఉంటదని నేను అనుకుంటున్నా. సో, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టీమ్. సో, నెక్స్ట్ టీమ్ వచ్చేసి మన లాస్ట్ వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో లాస్ట్ మూమెంట్ వరకు నువ్వా నేను అని పోరాటం చేసి, ఆ బౌండరీ కౌంట్ తోటి అన్యాయంగా ఓడిపోయిన అని ఇప్పటికి ముద్ర తెచ్చుకున్న న్యూజిలాండ్ టీమ్. సో, బై న్యూజిలాండ్ ద టీమ్‌కి బేరెస్ట్ ఆఫ్ మార్జిన్స్ ఓడిపోయిన టీమా? యాహ్! బేరెస్ట్ ఆఫ్ బేరెస్ట్ సో మార్జిన్స్. బిఫోర్ వి గో ఇంటు ద టీమ్, అసలు మనం ముందు దాని గురించి డిస్కస్ చేసే ముందు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఏం చేస్తున్నావు? సో, 2019 వరల్డ్ కప్ గురించే గదా నువ్వడిగేది? ఎస్ ఎస్. యాహ్! సో, ఆ టైంలో మా ఇంట్లో సిస్టర్ మ్యారేజ్ ఉండే. సో, చాలా బిజీ అంటే బిజియెస్ట్ ఎన్వైర్న్‌మెంట్ ఉన్నది అప్పుడు ఇంట్లో. అంటే నేనప్పుడు అప్పుడు కొంతకాలం వర్క్ చేసి అంటే నేను వరల్డ్ కప్ 75% ఆఫ్ ద వరల్డ్ కప్ కవర్ చేసి తర్వాత లీవ్ తీసుకున్నాను. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. సో, అప్పుడు ఈ ఫైనల్ అప్పుడు మ్యారేజ్ హడావిడిలో ఉన్నప్పుడు మొత్తం మా రిలేటివ్స్ అందరూ ఉన్నారనమాట ఇంట్లో. సో, టీవీ పెట్టి అంటే ఫస్ట్ కొంచెం చాలా వరకు ఆల్మోస్ట్ 60, 70% మ్యాచ్ వరకు కొంచెం చప్పగా అంటే ఏంటిది 240, 250 స్కోర్‌లు ఏ ఏంటి అనేటట్టుగా అలా ఎందుకంటే ఇండియా లేదు కదా! సో, డెఫినైట్‌లీ అండ్ అందులోకి మన వాళ్ళు ఆ న్యూజిలాండ్‌తో ఓడిపోయిన తీరు అదంతా కొంచెం ఆ ధోని రనౌట్ అవన్నీ ఇంక అప్పుడే కొంచెం ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. సో, ఆ వరల్డ్ కప్ ఫైనల్ ఏదో చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం, చూద్దాం. అంటే నాకేంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు పాపం కష్టపడ్డారు. వాళ్ళు గెలిస్తే బావుండని లోపల అనుకున్నా గానీ బట్ స్టిల్ న్యూజిలాండ్ గూడా చాలామంది డెఫినైట్‌లీ చాలా మందికి సెకండ్ ఫేవరెట్ టీమ్ ఏంటంటే ఎక్కువ మంది న్యూజిలాండ్ అని జెప్తారు. సో, న్యూజిలాండ్ గెలిచినా పర్లేదు అనే ఒక హోప్ తోటి నేను జూస్తున్నా. అండ్ చుట్టూ చాలా మంది రిలేటివ్స్ ఉన్నారనమాట. సో, ఆ లాస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ అండ్ లాస్ట్ ఓవర్‌లో జరిగిన డ్రామా అండ్ సూపర్ ఓవర్‌లో జరిగిన డ్రామా నిజంగా ఆహ్, నేనైతే ఆ ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక లాస్ట్ ఆ రనౌట్ అయన్నీ జరిగినప్పుడు చాలా గట్టిగా అంటే మామూలుగా ఆఫీస్‌లో జరిగేవన్నమాట అలాంటి సీన్స్. ఎక్కువ ఎక్సైట్ అయినప్పుడు గట్టి గట్టిగా అరవడము, ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయినప్పుడు కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం. ఇదంతా ఆఫీస్‌లో ఏంటంటే చుట్టూ అంతా సేమ్ మనలాగే ఉండే వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ టైప్ ఆఫ్ సే ఆహ్, సేమ్ సీన్స్ రిపీట్ అయిపోయినాయి ఇంట్లో గూడా. ఇంట్లో అలా రిపీట్ అయ్యేసరికి ఇంట్లో కొంచెం నాకు చివాట్లు కూడా పడ్డాయి. ఎందుకంటే చాలా గట్టిగా అరిచేసాను ఆ రోజు. సో, అసలు చాలా మధురమైన ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే అదే టైంలో సిమిలర్‌గా ఐ థింక్ యూఎస్ సారీ నాట్ యూఎస్ ఓపెన్ అది. మన వింబిల్డన్. టెన్నిస్‌లో వింబిల్డన్ ఫైనల్ గూడా జరుగుతుంది. ఒక పక్క సో, నిజంగా చాలా మెమోరీస్ ఉన్నాయి. మా రిలేటివ్స్ అందరం కలిసి అంటే ఒక 15, 20 మంది కలిసి చూసామనమాట. ఒకే రూమ్‌లో మెయిన్ హాల్‌లో. సో, ఆ మెమోరీస్ అయితే నాకిప్పటికీ చాలా ఫ్రెష్‌గా గుర్తుంటాయి. వాట్ అబౌట్ యూ? నేను మా నాన్న కలిసి చూస్తుండే ఫైనల్ ఇది. సో దట్ వాజ్ లైక్ ఒక ల్యాప్‌టాప్‌లో చూడాల్సొచ్చింది. ఫర్ సమ్ రీజన్ ఆ రోజు మేము మా ఇంట్లో లేము. టీవీ లేదక్కడ. సో, ఈ ల్యాప్‌టాప్‌లో కూర్చొని ఇంటర్నెట్ వాడుకుంటూ, చూస్తూ అది మ్యాచ్ ఏమో అంటే అది బోర్ కొడుతోందా? ఇంకా ఏమన్నా ఉందా? ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా అయితదా మ్యాచ్‌లో? ఏదా వన్ సైడ్ అయిపోతదా? ఇంగ్లాండ్ వాళ్ళు ఈజీగా చేసేసేటట్టు ఉన్నారు గదా! అండ్ ఆ ఫ్రీకిష్ ఉండే ఆ గేమ్ గూడా. ఎట్లా అంటే నీకు స్టార్టింగ్‌లో ఇంగ్లాండ్ వాళ్ళు చేసేటప్పుడు నీకు మొత్తం అంతా నీకు ఎడ్జ్‌లు గానీ, ఎల్‌బీడబ్ల్యూ డిసిషన్స్ గానీ ఏవి నీకు న్యూజిలాండ్‌కి కలిసి రాలే. నీకు ఆ వరల్డ్ కప్ ఫీచర్ ఏదైతే ఉండేనో జేసన్ రాయ్ ఇంకా జానీ బేర్‌స్టో ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ దుమ్ము దులిపేశారు ఫైనల్‌లో గూడా. ఇంకా అయిపోతుంది అనుకున్నాం గానీ సడెన్‌గా పిచ్ చేంజ్ అయిపోయింది. నీకు వచ్చాడు కాలిన్ డిగ్రాండో. ద ద అన్‌డిస్ప్యూటెడ్ లెజెండ్ ఆఫ్ 2019 వరల్డ్ కప్ ఫైనల్.
వచ్చి తనేసాడు బౌలింగ్ ఆ స్పెల్ ఆఫ్ బౌలింగ్ 10 ఓవర్లు 20 రన్లు ఒక వికెట్ తీస్తాడు. జో రూట్ వికెట్. అండ్ బ్యాట్ పట్టడం రాలే ఎవరికి, ముట్టుకోవడం రాలే బాల్‌ని. ఏమైందో కంప్లీట్ మ్యాచ్ తిరిగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ బెన్ స్టోక్స్ అండ్ జాస్ బట్లర్ వాళ్ళిద్దరూ చేసిన పార్ట్నర్‌షిప్ వాస్ వండర్‌ఫుల్ అసలు. నన్నడిగితే దట్ ఈస్ పీక్ ఆఫ్ ఓడిఐ క్రికెట్. ఆ 2019 వరల్డ్ కప్ ఫైనల్ పీక్ ఆఫ్ ఓడిఐ క్రికెట్. నీకంటే ఒక ఓడిఐ ఎలా ఉంటుంది? నీకు ఆ 270, 240, 250 స్కోర్‌లు చేజ్ చేయడం కూడా ఒక్కోసారి కష్టమైతే నీకొచ్చే ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! సో, అదంతా ఇట్ హాడ్ ఎవ్రీథింగ్ ఆ మ్యాచ్. ఒక ప్రాపర్ లో స్కోరింగ్ అని అనొద్దు మనం యాక్చువల్‌గా. ఇట్ ఈస్ ఎ గుడ్ స్కోర్ నీకు 240, 250 అనేది. ఓకే. గుడ్ స్కోర్. మనకట్లా అనిపియకపోవచ్చు గానీ, ఇప్పుడు ఇవాళ రేపు బట్ ఆ ఎక్సైట్‌మెంట్ మనకిచ్చి అండ్ సూపర్ ఓవర్‌కెళ్ళడము అండ్ సూపర్ ఓవర్‌లో అట్లా నీకు బౌండరీ కౌంట్‌తో గెలవడం అనేది కొంతమంది ఫెయిర్ అంటారు, అన్‌ఫెయిర్ అంటారు గానీ, నన్నడిగితే ఇంగ్లాండ్ డిజర్వ్ టు విన్ ద వరల్డ్ కప్. అంటే వాళ్ళు ఆడిన తీరు, ఆ 4 ఏళ్ళు వాళ్ళు ఆడిన తీరు మొత్తం చూసుకుంటే దే వర్ ద బెటర్ టీమ్. దానిలో డౌట్ లేదు. బట్ న్యూజిలాండ్ టీమ్‌కి సింపతీస్ అంటే యాహ్! దే విల్ ఆల్వేస్ బి దేర్. పాపం జిమ్మీ నీషమ్ అప్పుడు ఒక ఫేమస్ ట్వీట్ కూడా వేసాడు. ఇంకెందుకురా నాయన క్రికెట్లో ఆడకండి రా నాయన, అసలు స్పోర్టే ఆడకండి మీరు, ఏదో వేరే మన పని చేసుకోండి మీరు. ఉమ్, ఇది మాత్రం చేయకండి, ఇంత హార్ట్ బ్రేక్ నేను తట్టుకోలేను. ఎందుకంటే కొంచెంలో హీ వుడ్ హావ్ బీన్ ద వరల్డ్ కప్ విన్నర్. నీకు తను ఫైనల్ ఓవర్‌లో ఆర్చర్ 6 కొట్టడము, నీకు ఆ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, తను త్రూ అవుట్ ద వరల్డ్ కప్ కూడా నీకు జిమ్మీ నీషమ్ చాలా మంచి బౌలింగ్ ఏసాడు. ఆ పిచెస్ బాగా మంచి సూట్ అయ్యాయి తనకి. చాలా మంచి పెర్ఫార్మన్స్ ఉండేది జిమ్మీ నీషమ్ పాపం. అక్కడి నుంచి నీకు ఓకే. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు కదా జిమ్మీ నీషమ్. ఇప్పుడు ఒకవేళ ఆ 1 రన్ ఎక్స్‌ట్రా ఎట్లనో అట్లా వచ్చేసి ఉండుంటే, ఇప్పుడు జిమ్మీ నీషమ్ వుడ్ హావ్ బీన్ ద హీరో నీకు న్యూజిలాండ్‌లో. కానీ ఇప్పుడు అంతగా హీరో అని గుర్తుపెట్టుకోరు. జస్ట్ మనం అరే జస్ట్‌లో ఓడిపోయాం కదా అని గుర్తుపెట్టుకుంటాం. అండ్ ఇంకా కేన్‌మా చూపించిన కంపోజర్ అది ఇది మాత్రం ఇక లైఫ్‌లో మనం ఎప్పుడు మర్చిపోలేము. ఇంకా ఇట్స్ లైక్ ఫ్రీకిష్ మ్యాచ్, ఫ్రీకిష్ గేమ్. అంటే ఇక అట్లా ప్లేయర్స్ కూడా నీకు బెన్ స్టోక్స్ గానీ, విలియమ్సన్ గానీ, బట్లర్ గానీ, మోయిన్ మార్గన్ చూపించిన కెప్టెన్సీ గానీ, తను ఎంత కూల్‌గా మేనేజ్ చేశాడు టీమ్‌ని. ఎండ్ ఆ ఫైనల్‌లో సూపర్ ఓవర్ జరుగుతున్నప్పుడు కూడా తన ఫీల్డ్ పైన తను చూస్తే ఎప్పుడు నీకు అంటే డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపియలే, నీకు టెన్షన్‌లో ఉన్నట్టు అనిపియలే నీకు అంత టెన్స్ సిట్యుయేషన్‌లో. సో యాహ్! గ్రేట్, గ్రేట్ మ్యాచ్ అసలు. యాహ్! అంటే న్యూజిలాండ్ వాళ్ళంత డీప్‌గా హర్ట్ అవ్వడానికి కూడా ఇంకొక ఎక్స్‌ట్రా రీజన్ ఏంటంటే, వాళ్ళు 2015 వరల్డ్ కప్‌లో ట్రాన్స్ టస్మాన్ రైవల్ ఆస్ట్రేలియా చేతిలో వాళ్ళు ఓడిపోయారు. అండ్ ఆ వరల్డ్ కప్‌లో డెఫినైట్‌లీ అది 2015 అనేది కొంచెం వన్ సైడెడ్ ఫైనల్ అది ఈజీగా చెప్పొచ్చు. అండ్ అప్పుడు బ్రెండన్ మెక్కల్లమ్ కెప్టెన్సీలో వాళ్ళు ఎస్పెషల్లీ బ్రెండన్ మెక్కల్లమ్ అయితే అసల 2015 వరల్డ్ కప్ ఫైనల్ గురించి కొన్ని ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. తర్వాత తనకి ఆ కళ్ళల్లో ఇప్పటికీ అదే ఇన్సిడెంట్ మెదులుతూ ఉంటది. నేను కేవలం మిచెల్ స్టార్కేసినప్పుడు అక్కడ బౌలింగ్ మిచెల్ స్టార్కేస్తున్నాడా? ఎవరేస్తున్నారో అది ఎంసీజీయా? లేదంటే ఈడెన్ పార్కా? ఈడెన్ గార్డెన్సా? ద అసలు ఏం చూడలేదు నేనసలు. జస్ట్ నాకు ఒక బాల్ ఒక్కటే నా టార్గెట్ ఏంటంటే డామినేట్ చేయాలి. అబ్బో! అసలు ఒక పెద్ద చాలా ఒక ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్‌గా చెప్పాడు. లిటరల్‌గా ఇంక చెప్తా ఉంటే ఏదో ఒక సినిమా స్క్రిప్ట్ నరేట్ చేసినట్టు ఉంటది గానీ, అసలు నిజంగా 2015లో వాళ్ళు ఆహ్, లాస్ తర్వాత 2019 కుడ్ బి దేర్ టైమ్ అని చాలామంది ఆ ఫైనల్‌కొచ్చిన తర్వాత అనుకున్నారు. బట్ యాహ్! వాళ్ళు ఫైనల్‌లో గూడా ఆ లాస్ట్ వరకు పోరాటం చేసి అండ్ అలాగే ఆహ్, బెన్ స్టోక్స్ బ్యాట్‌కి తగిలి అది 4 ఎళ్ళిపోవడం ఇవన్నీ గూడా కొంచెం నువ్వు చెప్పినట్టుగానే ఆ ఫ్రీక్ అనేది కరెక్ట్ పదం వాడావు. సో, యాహ్! అన్‌ఫార్చునేట్ బట్ వాళ్ళు రెడ్ మరి బోల్ట్ బౌండరీ లైన్ మీద కాలు పెట్టడం. అది ఎప్పుడైనా జరుగుతుందా? అది ఎన్నడైనా జరగగలదా అసలు అట్లాంటి అదే ఇన్సిడెంట్? గదా! ట్రెంట్ బోల్ట్ బౌండరీ లైన్ పైన పట్టే క్యాచ్‌ని ఎప్పుడూ మిస్ చేయడు. తను బెస్ట్ ఫీల్డర్ ఆన్ ద బౌండరీ లైన్ నీకు ఫాఫ్ డు ప్లెసీతో పాటు నన్నడిగితే. మరి తను ఆ రోజు అట్లా ఎట్లా కాలు పెట్టాడు? ఇట్ ఈస్ లైక్ క్రేజీ మ్యాన్. క్రేజీ. యాహ్! అవన్నీ అంటే నువ్వు 2019 ఫైనల్ జూసుకుంటే ఎస్పెషల్లీ లాస్ట్ 1 అవర్ అవన్నీ కొన్ని కొన్ని మూమెంట్స్ చూసుకుంటే నిజంగా ఇది ఎవరైనా స్క్రిప్ట్ చేసారా? అంటే మనం బేసిక్‌గా చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అరే! ఇదంతా రియల్ అరే! అండర్‌టేకర్ గెలిచాడు, కేన్ గెలిచాడు, రాక్ వచ్చాడు, గోల్డ్‌బెర్గ్ వచ్చాడు. ఇలా ఒక రకమైనటువంటి ఎక్సైట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉండేదో
సేమ్ ఇప్పుడు 2019 వరల్డ్ కప్ ఫైనల్‌లో గూడా ఎవరైనా నిజంగా స్క్రిప్ట్ చేస్తే ఆడుతున్నారా వీళ్ళు ఇలాగా నిజంగానే రియల్‌గా జరుగుతుందా మన కళ్ళ ముందు అనేలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం గానీ, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రన్ ఔట్ వచ్చేసి మార్టిన్ గప్టిల్ అవ్వచ్చు. అండ్ బోల్ట్ గురించి చెప్పావు. కొలిన్ డి గ్రాండ్ హోమ్, కేన్ విలియమ్సన్, మార్గన్ క్యాప్టెన్సీ, ఆర్చరు, ఆ లాస్ట్‌లో బట్లరు మనం ఎందుకంటే చాలా సార్లు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈజీ రన్ ఔట్‌లు మిస్ చేయడం లేదంటే ఆ త్రో కొంచెం త త వైడ్ త్రో వేయడం వల్ల రన్ ఔట్‌లు మిస్ అవ్వడం ఇట్లాంటివి చాలా చూస్తూ ఉంటాం. కానీ వరల్డ్ కప్‌లో అన్నీ ప్రిసైజ్‌గా ఇది ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఇంగ్లాండ్ వాళ్ళు అంతిమంగా గెలవాలి అని ఎవరో ఒక స్క్రిప్ట్ రాస్తే అదెలా జరుగుతదో అంత బ్యూటిఫుల్‌గా అన్‌ఫోల్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డెఫినైట్‌లీ మనం దీని గురించి ఇంతసేపు డిస్కషన్ పెట్టామంటేనే ఇట్స్ ఎ సైన్ దట్ ఇట్ హాస్ టు బి ఆర్గ్యుయబుల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్ కప్స్ దట్ అవర్ జనరేషన్ హస్ సీన్. 1983 ఆ వరల్డ్ కప్స్ అవన్నీ చూడడానికి మనం లైవ్‌లో మనం లేమప్పుడు. సో, అప్పుడెలా జరిగిందో మేబీ పర్హాప్స్ మనం ఒకరోజు అది లైవ్‌గా చూసిన వాళ్ళ విజన్ నుంచి కనుక్కోవచ్చు. బట్ ఇప్పటికైతే ఐ థింక్ నేను చూసిన వరల్డ్ కప్ ఫైనల్స్‌లో డెఫినైట్‌లీ 2019 ఈస్ ఎ స్టాండ్ ఔట్. యాహ్! రాజు వెల్ సమ్డ్ అప్. సో, అయితే మనం ఈసారి న్యూజిలాండ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుంటుంటే, మనము 2019 వరల్డ్ కప్ తర్వాత కూడా న్యూజిలాండ్ గుడ్ గుడ్ ఫార్చ్యూన్ అనొచ్చు. ఒక రకంగా గుడ్ టైమ్ అనొచ్చు. అది కంటిన్యూ అయింది. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచారు. 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కెళ్ళి వచ్చారు. కానీ ఒక్కసారి ఆ 2021 సీజన్ తర్వాత న్యూజిలాండ్ టీమ్ ఎందుకో ఒక రకంగా వాళ్ళు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. చూస్తే వాళ్ళ ప్లేయర్స్ బ్యాడ్ ఫామ్‌లోకి వెళ్ళడం, కేన్ విలియమ్సన్‌కి కంటిన్యూయస్‌గా ఇంజురీస్ అవ్వడము. నీకు వాళ్ళ ప్లేయర్స్ కొంతమంది అసలు కాంట్రాక్ట్ సైన్ చేయకపోవడము, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు. నీకు అట్లా ఇట్లాంటివి లాకీ ఫర్గ్యూసన్ లాంటి బౌలర్స్ ఊరికే ఇంజ్యూర్ అవ్వడము. ఇవన్నీ అయ్యి వాళ్ళు అంటే దే జస్ట్ డ్రాప్ డౌన్. వాళ్ళ స్టాండర్డ్ పడిపోయింది. ఈవెన్ ఇన్ ఎవ్రీ ఫార్మాట్ టెస్ట్ అయినా, వైట్ బాల్ అయినా కొంచెం వాళ్ళ అంత అప్ టు ద మార్క్ అనిపియట్లే. బట్ అయినా చూసుకుంటే వాళ్ళు ఇట్లా మనం ఎప్పుడు రూల్ అవుట్ చేసినా కానీ ఇప్పుడు 2022 వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ టైంలో కూడా ఇట్లానే అనుకున్నాం మనం. కానీ చూస్తే ఫస్ట్ మ్యాచ్ వెల్ ప్రిపేర్డ్‌గా వచ్చారు. అక్కడ హోస్ట్ కంట్రీ ఆస్ట్రేలియాని ఫట్మని ఓడిచ్చేసారు వెల్ ప్లాన్డ్‌గా టీ20లో. సో అట్లా దే విల్ ఆల్వేస్ సర్ప్రైజెస్ అండ్ దే వెంట్ ఆన్ టు ద సెమీఫైనల్స్. సెమీఫైనల్స్‌లో వాళ్ళు ఓడిపోయారు. ఫైనల్‌కి వెళ్ళలేదు. బట్ ఆ సెమీఫైనల్ పోవడమే చాలా పెద్ద విషయం లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్. అలాంటి సర్ప్రైజ్ ఇప్పుడు మళ్ళీ ఉంటదా అంటే నాకు తెలిసి కష్టం. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ వన్ మ్యాన్ విచ్ ఇస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. బట్ పాయింట్ ఏంటంటే నీకు వాళ్ళకి బౌలింగ్ అటాక్ చూస్తే టిమ్ సౌదీ ఈజ్ ఇంజూర్డ్ అగైన్. తను కొన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు అంటున్నాడు. బోల్ట్ ఉన్నాడు. లాకీ ఫర్గ్యూసన్ అసలు రిధంలో లేడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ వరల్డ్ కప్ తర్వాత. ఆ వరల్డ్ కప్ లో లాకీ ఫర్గ్యూసన్ సూపర్ ఫ్లాలెస్ బౌలింగ్ వేసాడు. కానీ వాళ్ళ ప్లస్ వచ్చేసి స్పిన్నర్స్. మంచి స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. అండ్ వాళ్ళ స్పిన్నర్స్ అందరూ బ్యాటింగ్ చేస్తారు. నువ్వు మిత్ శాంట్నర్ నేను చాలా హైలీ రేట్ చేస్తా. ఇష్ సోడి చాలా మంచి రిథంలో ఉన్నాడు. బాగా వేస్తున్నాడు బౌలింగ్. ఇండియాలో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. రచిన్ రవీంద్ర నన్ను అడిగితే తను నోట్ చేసుకోవాలి మనం పేరు. రచిన్ రవీంద్ర ఇస్ బౌలింగ్ వెరీ వెల్. బ్యాటింగ్ కూడా మంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. శాంట్నర్కి చిన్న తమ్ముళ్ళగా ఉన్నాడు. పేరులో రచిన్ అంటే సగం సగం రాహుల్ ద్రవిడ్, సగం సచిన్ అన్నట్టు పెట్టారంట పేరెంట్స్. కానీ చూసుకుంటే రవీంద్ర అనే ఇంకో యాక్చువల్ పేరు ఉంది కదా, ఆ రవీంద్ర ఇస్ నథింగ్ బట్ సబ్ రవీంద్ర జడేజా ఏమో. ముగ్గురు గొప్ప ప్లేయర్లను కలిస్తే మరి మంచి ప్లేయర్ రాడా మినిమం. బట్ బ్యాటింగ్ లో నన్ను అడిగితే విలియమ్సన్ లేకుండా వాళ్ళకి అంత ఐ డోంట్ థింక్ దే కెన్ డూ వెల్. విలియమ్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ పిచెస్ పైన. లేతము విలియమ్సన్, కాన్వే వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. గ్లెన్ ఫిలిప్స్ అండ్ విల్ యంగ్ వీళ్ళంతా ఉన్నారు కానీ డారెన్ మిచ్చల్. బట్ అంటే మనకి ఇప్పుడు మనం భయపడేంతగా అక్కడేం లేదు. అండ్ బౌలింగ్ లో సౌదీ లేకపోవడం మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం. ఒకవేళ తను మేజర్ మ్యాచెస్ ఆడలేదు. సో విలియమ్సన్ ఫిట్నెస్, సౌదీ ఫిట్నెస్ విల్ డిసైడ్. బట్ అటు ఇటు చేసి వీళ్ళు వెళ్తారా ఇప్పుడు ప్లే ఆఫ్స్ కంటే అది కూడా డౌటే నన్ను అడుగుతారు. దే మైట్ జస్ట్ స్నీక్ ఇన్. వాళ్ళు ఎప్పుడు ఆడే ప్లాన్డ్ క్రికెట్తో ఉండి మిస్టేక్స్ లేకుండా ఆడి చిన్న టీమ్స్ ఎవరితో మ్యాచ్ డ్రాప్ చేయకుండా ఇప్పుడు మిస్టేక్స్ చేయకుండా ఆడి గెలిచి వాళ్ళ పైన మినిమం రికార్డ్ మెయింటైన్ చేసి ఊరికే సిల్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఓకే. సో, సెమీఫైనల్‌కి వెళ్ళొచ్చు అని ఒక చిన్న ఎక్స్‌పెక్టేషన్ గురించి చెప్పావు. సో, స్క్వాడ్ పరంగా వీళ్ళకి కూడా 8 ఇవ్వచ్చా? ఇంకా తక్కువ ఇవ్వచ్చా?
ఇంకా తక్కువ ఇచ్చు రాజు 7 ఇయొచ్చు వీళ్ళకి. ఎందుకంటే ఓకే. రాస్ టైలర్ మర్చిపోతున్నాం. రాస్ టైలర్‌ని రిప్లేస్ ఇంకా వాళ్ళు చేయలేరు. రాస్ టైలర్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకా ఫోర్త్ బెస్ట్ ఓడిఐ బ్యాట్స్‌మన్ ఆఫ్ ద 2005-2020 బ్యాచ్ ఎవరున్నారు అంటే రాస్ టైలరే. అంత గ్రేట్ బ్యాట్స్‌మెన్‌కి వాళ్ళ రిప్లేస్‌మెంట్ ఆబ్వియస్‌లీ ఇంకా లేరు కదా! సో, అక్కడ నీకు రాస్ టైలర్ చూస్తే నీకు సెమీఫైనల్, ఫైనల్ రెండిట్లో మరి సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. మరి అది ఎక్కడికి పోతుంది మరి? అట్లా అంత పెద్ద ప్లేయర్‌ని మరి నువ్వు డారెల్ మిచెల్ రిప్లేస్ చేయగలడా? గ్లెన్ ఫిలిప్స్ అయినా, డారెల్ మిచెల్ అయినా? ఐ డోంట్ థింక్ సో. యాహ్! చాలా కష్టం రాస్టెలర్ లాంటి ప్లేయర్‌ని రీప్లేస్ చేయడానికి. సో, నువ్వు ఏమన్నా నన్ను చెప్పినట్టుగా అడిగితే ఎందుకు రిటైర్ అయ్యాడు రాస్ టైలర్? ఇగ ఆడుండాల్సింది వరల్డ్ కప్. యాహ్! అంటే కొంచెం మేబీ తనకి కొన్ని కొన్ని ఈ లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో ఐ థింక్ కొన్ని కొన్ని ఆపరేషన్స్ అయితే జరిగినాయి. సో, ఫిజికల్‌గా కొంచెం మేబీ దేర్ కుడ్ బి సమ్ కన్సర్న్స్. ఇంకా వేరే ఏమైనా స్టోరీస్ ఉన్నాయనేది మనకైతే తెలీదు. సో, బట్ యాహ్! కేన్ విలియమ్సన్ ఫిట్‌నెస్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది. అండ్ తను మోస్ట్‌లీ ఫస్ట్ మ్యాచ్‌కి అవైలబుల్ ఉంటాడు. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్‌కి అవైలబుల్ లేకపోతే సెకండ్ మ్యాచ్‌కైనా డెఫినెట్‌లీ తను ఫిట్‌గా ఉంటాడు అనే న్యూస్ అయితే మనం రీసెంట్‌గా చూస్తున్నాం. సో, యాహ్! కేన్ విలియమ్సన్ ఈస్ గోయింగ్ టు బి కీ. సో, వాళ్ళ స్క్వాడ్ వచ్చేసి ఫాస్ట్‌గా మనం చదువుకుంటే ఇక్కడ ఎవరున్నారని చూస్తే కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్, డారెల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ శాంట్నర్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, డెవన్ కాన్వే, ట్రెంట్ బోల్ట్, లాకీ ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ, ఈష్ సోదీ అండ్ టిమ్ సౌదీ ఇంజ్యూరీ అయింది కాబట్టి మరి మోస్ట్‌లీ యాడమ్ మిల్నె లాంటి ప్లేయర్‌ని తీసుకొస్తారేమో అని అనుకుంటున్నాను నేనైతే. సో, చూద్దాం. అంటే నేను గూడా వీళ్ళ టీము ఈసారి సెమీఫైనల్స్‌కి వెళ్ళడం కష్టమేమో అనుకుంటున్నా. నువ్వు కూడా సెమీఫైనల్స్ రీచ్ అయితే గ్రేట్ అన్నట్టుగా అన్నావు. నేను గూడా ఈసారి ఎందుకో న్యూజిలాండ్ పైన ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. కానీ ప్రతిసారి గూడా వాళ్ళు ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే వచ్చి సెమీస్‌కెళ్ళడం, ఫైనల్స్‌కెళ్ళడం ఇట్లాంటివి మనం చాలా సందర్భాల్లో చూసాం. సో, వోంట్ బి సర్ప్రైజ్డ్ ఈవెన్ ఇఫ్ దే మేక్ ఇట్ టు ద ఫైనల్స్. బట్ నా ఎక్స్‌పెక్టేషన్ అయితే వీళ్ళు సెమీస్‌కెళ్ళరు అనుకుంటున్నా. అంటే వాళ్ళకు చెప్పాగా వాళ్ళకున్న మెయిన్ బలం ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ రచిన్ రవీంద్ర, శాంట్నర్, చాప్మెన్ వీళ్ళంతా కలిసి మిడిల్ ఓవర్స్ చెడు కూడా ఆడేస్తారేమో నీకు స్పిన్ వేసి సోడీతో పాటు నీకు విలియమ్సన్ క్యాప్టెన్సీలో. అది అది జరగడానికి అనుకూలంగా పిచ్చెస్ ఉన్నాయంటే మటాష్ ఇంకా వాళ్ళు 100% ఇక టీమ్స్ భయపడాల్సిందే న్యూజిలాండ్కి. ఎందుకంటే నీకు విలియమ్సన్ ఇస్ బ్రిలియంట్ క్యాప్టెన్. నీకు నీకు స్లో ఉన్న పిచ్చెస్ పైన తన బ్యాటింగ్ అండ్ స్లో ఉన్న పిచ్చెస్ పైన స్పిన్నర్స్ని వాడడం. సో అక్కడ నీకు అండ్ దే హ్యావ్ ఆప్షన్స్ అండ్ గుడ్ ఇనఫ్ ఆప్షన్స్. శాంట్నర్ అయినా, రవీంద్ర అయినా, నీకు నీకు సోడీ అయినా ముగ్గురు మంచి ఆప్షన్స్. ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది అందరికీ. సో అండ్ అందరూ బ్యాట్తో మంచి కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ గ్లెన్ ఫిలిప్స్ కొంచెం మెరుపులు కనిపిస్తున్నాయి. సో అలా కొన్ని ఉన్నాయి పాజిటివ్స్ మిడిల్ ఆర్డర్లో. బట్ అగైన్ నీకు వచ్చేసి సిమ్ సౌదీ అండ్ లాకీ ఫర్గ్యూసన్ ఫామ్ అండ్ అదే దేర్ ఆర్ మెనీ థింగ్స్. బట్ యా అండర్ ఎస్టిమేట్ చేస్తే ఏ టీం అయితే అండర్ ఎస్టిమేట్ చేస్తుంది న్యూజిలాండ్ని వాళ్ళ మూర్ఖత్వం అని చెప్పుకోవాలి. యాహ్! ఇంకొకటేంటంటే మామూలుగా ఇప్పుడు ఎవరైనా టీమ్‌లో ఒక ప్లేయరు కమ్‌బ్యాక్ ఇస్తున్నాడంటే డెఫినెట్‌లీ కొంచెం గేమ్ టైమ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వరల్డ్ కప్ లాంటి ఈవెంట్‌కి. ఇక్కడ చూసుకుంటే న్యూజిలాండ్‌లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ కేన్ విలియమ్సన్. సో, చాలా బ్రేక్ వచ్చింది. కొన్ని మంత్స్ గ్యాప్ ఆ ఐపీఎల్ ఇంజ్యూరీ తర్వాత క్రికెట్ ఏమి ఆడలేదు. సో, డైరెక్ట్‌గా తను వరల్డ్ కప్‌కి ఆడుతున్నప్పుడు హీ వోంట్ హ్యావ్ ద గేమ్ టైమ్. అంటే అంతకుముందు ప్రాక్టీస్‌గా వేరే గేమ్స్ గాని ఆడే అవకాశం తక్కువుంటది. సో, అలాంటప్పుడు ఎస్పెషల్లీ నువ్వు వరల్డ్ కప్ లాంటి ఈవెంట్‌లో నీకు 1 ఆర్ 2 మ్యాచెస్ ఓడిపోతే దాని ఇంపాక్ట్ డెఫినెట్‌లీ నీకు సెమీస్‌కి వెళ్ళడానికి, వెళ్ళకపోవడానికి ఆ 1 ఆర్ 2 రిజల్ట్సే నీకు కారణమవుతాయి. సో, కెన్ న్యూజిలాండ్ అఫోర్డ్ దట్ అంటే నో అనే చెప్తాను. ఎందుకంటే విలియమ్సన్ ఈస్ ఆబ్వియస్లీ దేర్ బెస్ట్ ప్లేయర్ స్టిల్ అగైన్స్ స్పిన్. సో, చూద్దాం మరి ఎంతవరకు వాళ్ళు ముందుకెళ్తారు ఈ వరల్డ్ కప్‌లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎట్లాగో ఇందాక నువ్వు లాస్ట్ ఇయర్ 2019 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నప్పుడు అదే ఆ 250 క్లాసిక్ వన్ డే స్కోర్ అది దీని గురించి ఆ 240, 250 భలే మజా వచ్చింది ఇవన్నీ చెప్పావు. నిన్న ఆస్ట్రేలియా వాళ్ళు మన ఇండియా పైన ఆడుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో 500 కూడా ఎళ్ళిపోతదేమో స్కోర్ అని అనిపించిందా నీకు? అన్ఫార్చునేట్లీ నేను ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూడలేకపోయాను. నేను మ్యాచ్ చూసేటప్పటికి మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఒకటైతే నిజమే, రోహిత్ శర్మ ఆడుతుంటే మనం కొట్టేస్తామేమో 400, 350 అనుకున్నాను.
అసలు ఆస్ట్రేలియా వాళ్ళైతే ఒకానొక సందర్భంలో 450, 500 కూడా కొట్టేస్తారేమో అనుకున్నారు. బట్ యాహ్! ఇప్పటికి అర్థమైపోయి ఉంటది మనం ఏ టీమ్ గురించి మాట్లాడుకోబోతున్నామో. వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆస్ట్రేలియా. సో, ఆస్ట్రేలియా గురించి ఏమనుకుంటున్నావు రాహుల్? ఆస్ట్రేలియా ఈజ్ మై ఫేవరెట్ టీమ్ దిస్ టైమ్. అంటే ఫేవరెట్ అంటే నాకు ఫేవరెట్ కాదు. ఫేవరెట్స్ టు విన్ ద వరల్డ్ కప్. అపార్థం చేసుకోకండి ఫ్యాన్స్ ప్లీజ్. అంటే దీనికి కారణం ఇప్పుడు అందరూ అంటారు, అరే అంత గొప్పగా ఏం ఆడుతున్నారు, సౌత్ ఆఫ్రికాలో పోయి సిరీస్ ఓడిపోయి వచ్చారు, ఇండియాతో ఇప్పుడు 3 మ్యాచ్ సిరీస్లో 2-1 ఓడిపోయారు, ఇట్లాంటివన్నీ చెప్తారు. కానీ వాళ్ళు ఫుల్ స్క్వాడ్ కెపాసిటీతో వాళ్ళు ఆడట్లే. వాళ్ళు అంతా ఎక్స్పెరిమెంటల్ గానే ఆడుతున్నారు. వాళ్ళ టీం చూస్తే నీకు బెస్ట్ ఇన్ ఇండియన్ కండిషన్స్ వాళ్ళొక్కళ్ళకే ఉంది టీం. ఏం కావాలంటే వాళ్ళకి అది ఉంది. నీకు చూస్తే బ్యాటింగ్లో వార్నర్ సార్ ఇండియాలో ఆడే ఇన్నింగ్స్లు మనకు బాగా తెలుసు ఐపీఎల్లో. అండ్ తన లాస్ట్ అండ్ ఫైనల్ మేజర్ టోర్నమెంట్ ఇది. సో ఇంకో నెల రోజుల్లో ఇంకో 2-3 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాడు మనిషి. సో తను మామూలు జోష్లో ఉండడు. ఆల్రెడీ అది కనిపించింది కూడా ఇండియా ఓడిఐ సిరీస్లో. తనతో పాటు నీకు ట్రావిస్ హెడ్ పాపం ఇంజురీ వల్ల ఆడతాడో లేదో తెలియదు. తను లేకపోయినా గానీ ఇప్పుడు మార్నస్ అభిషేక్ చూస్తే సౌత్ ఆఫ్రికాలో మంచి ఫామ్ లో ఉండే, ఇండియాలో కూడా నిన్న మ్యాచ్ బాగా ఆడాడు. జాష్ ఇంగ్లీష్ చాలా బాగా ఆడుతున్నాడు. స్టీవ్ స్మిత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ ఎవరంటే మిచ్ మార్ష్. మిచ్ మార్ష్ ఈజ్ ద ప్లేయర్ ఫర్ ద వరల్డ్ కప్. సో నేను ముందే ఒక పెద్ద కాల్ ఇస్తున్న రోజు మిచ్ మార్ష్ విల్ బి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. చాలా చాలా పెద్ద ప్రెడిక్షన్ అది. అంటే కూడా రఫ్ బేసిక్‌గా ఆడిచ్చాడు ఇక అసలు. అంటే మార్ష్ బ్రదర్స్‌ని ఫాలో అయిన వాళ్ళెవ్వరికైనా సరే ఒక ఒకటైతే ఒప్పుకోవాల్సిందేంటంటే టాలెంట్ విషయంలో అబ్సల్యూట్‌లీ నో డౌట్. టాలెంట్ విషయంలో వాళ్ళకి 100 ఔట్ ఆఫ్ 100. బట్ యాహ్! టెంపర్‌మెంట్, కంపోజర్, కన్సిస్టెన్సీ ఇక్కడే వాళ్ళకెప్పుడు గూడా కొంచెం కొన్ని క్వెషన్ మార్క్స్ ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు ఫాదర్ కూడా ఆస్ట్రేలియాని రిప్రజెంట్ చేశారు కాబట్టి కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అక్కడ డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ యాహ్! డెఫినెట్‌లీ అది మిచ్ మార్ష్ నువ్వన్నట్టుగా నీ ప్రిడిక్షన్‌ని నిజం చేయగలిగిన ఆ ఎబిలిటీ అయితే 100% ఉంది మిచ్ మార్ష్ దగ్గర. కానీ మరి ఒకటి అంటే టెంపర్‌మెంట్ ఇప్పుడు తను సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో ఎలా ఆడాడనేది చూసుకుంటే రీసెంట్‌గా తను డెఫినెట్‌లీ అంటే ఆల్ ఔట్ అటాకింగ్ క్రికెట్ అంటే ఇంకా టీ20 క్రికెట్‌లో ఎలా అయితే బ్యాటర్స్ ఫస్ట్ నుంచి కూడా కొంచెం అటాకింగ్ మోడ్‌లో ఆడతారో, కొంచెం అదే స్టైల్‌లో ఆడాడు. అంటే మరి ఇప్పుడు ఇండియన్ కండిషన్స్‌లో ప్రతి పిచ్‌లో, ప్రతి గేమ్‌లో అదే టాక్టిక్ వర్కౌట్ అవుతదా అంటే డెఫినెట్‌లీ నో. ఎందుకంటే డిఫరెంట్ పిచెస్‌లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ కొన్ని సర్ఫేసెస్‌లో ల్యాక్ ఆఫ్ బౌన్స్ అండ్ కొన్ని సర్ఫేసెస్‌లో టర్న్ ఉంటది. కొన్ని సర్ఫేసెస్‌లో స్ట్రెయిటర్ బాల్‌తోటి ప్రాబ్లమ్ ఉంటది. టర్నింగ్ బాల్‌తో ఉండదు. సో, ఇట్లా కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో, ఇప్పుడు సమ్‌వన్ లైక్ ఇప్పుడు డేవిడ్ వార్నర్ అవ్వచ్చు. ఇంకా కొంతమంది ఇప్పుడు అలెక్స్ కేరీ ఆల్సో సమ్‌వన్ హూ ప్లేస్ ద స్వీప్ వెరీ వెల్. సో, ఈ స్పిన్నర్స్‌ని ఎదుర్కోవడానికి ఆప్షన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళది వాళ్ళు ఆడే స్టైల్ ఒక ఎత్తయితే మిచ్ మార్ష్ ఆడేదంతా కొంచెం డిఫరెంట్. అంటే తనకున్న లాంగ్ లివర్స్ తోటి ఎక్కువ స్ట్రెయిట్ బౌండరీస్‌ని టార్గెట్ చేయడం. అండ్ అలాగే ఇప్పుడు పవర్ ప్లే ఫుల్ కండిషన్స్‌లో తను షాట్. యాహ్! పుల్ షాట్ డెఫినెట్‌లీ పుల్ షాట్ హాస్ టు బి హిస్ బెస్ట్ షాట్ అండ్ మెయిన్ స్ట్రెంత్. ఇప్పుడు రీసెంట్‌గా మన స్క్వాడ్ న్యూస్ వచ్చేసి ఇక్కడ ఆస్టన్ యాగర్ ఇంజ్యూరీయో ఏదో కారణం వల్ల తను ఇప్పుడు వరల్డ్ కప్ స్క్వాడ్‌లో అయితే లేడు. సో, ఇంకా మిగిలిన స్క్వాడ్‌లో ఇక్కడ ప్లేయర్స్ ఎవరున్నారనేది చూసుకుంటే, మనకి బ్యాటింగ్ వచ్చేసి మెయిన్ కీలకమైన వ్యక్తి స్టీవ్ స్మిత్ అండ్ ట్రావిస్ హెడ్ కూడా ఇంజ్యూరీ అయింది సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో. మరి తను ఎంత కమ్‌బ్యాక్ ఇస్తాడా? ఒకవేళ ఇస్తే ఎంత గ్యాప్ అంటే ఎన్ని మ్యాచెస్ మిస్ అవ్వచ్చు? ఇలాంటి విషయాల్లో కొంచెం క్లారిటీ లేదు. అండ్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. యాస్ ఎవర్ హి ఈస్ డెఫినెట్‌లీ వన్ ఆఫ్ దేర్ బెస్ట్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ కండిషన్స్. అండ్ స్టీవ్ స్మిత్ అండ్ వార్నర్‌కి ఇది బహుశా లాస్ట్ వరల్డ్ కప్ కూడా. అండ్ ఇంకా చూసుకుంటే ఎవరున్నారు స్క్వాడ్‌లో అనుకుంటే క్యామ్ గ్రీన్ ఉన్నాడు. అండ్ మన ఫేవరెట్ ప్లేయర్ మిచ్ మార్ష్ ఉన్నాడు. అండ్ గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నాడు. స్టాయినిస్ ఉన్నాడు. అండ్ షాన్ అబోట్ ఉన్నాడు. అండ్ అలెక్స్ కేరీ ఉన్నాడు. జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ వికెట్ కీపింగ్ ఆప్షన్స్. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేసరికి కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జాష్ హేజల్‌వుడ్, ఆడమ్ జాంపా అండ్ మిచ్ స్టార్క్. సో, చూసుకుంటే డెఫినెట్‌లీ ఆన్ పేపర్ వీళ్ళకి అద్భుతమైన స్క్వాడ్ అయితే ఉంది. నేనైతే మినిమమ్ టు మినిమమ్ వీళ్ళు సెమీస్‌కి వెళ్ళకపోతే దిస్ హాస్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్ట్రస్ వరల్డ్ కప్ ఫర్ ఆస్ట్రేలియా ఇన్ దేర్ ఎంటైర్ హిస్టరీ అని నేను చెప్తా. ఎందుకంటే ఇక్కడున్న స్క్వాడ్‌కి వీళ్ళు మినిమమ్ అంటే మినిమమ్ సెమీస్‌కెళ్ళాలి. మరి సెమీస్ పైన ఫైనల్స్‌కెళ్తారా ఏంటనేది దట్ ఈస్ ఫర్ లేటర్. బట్ నేనైతే మినిమమ్ సెమీస్‌కెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ నేనైతే వీళ్ళ స్క్వాడ్‌కి 9 ఇస్తాను 10కి. సేమ్ రాజు, నన్ను ఎక్కువ చేసావు. 9 అయితే పక్కా ఇస్తా వీళ్ళ స్క్వాడ్కి.
నన్నడిగితే వీళ్ళ బలమొచ్చేసి యాడమ్ జాంపా. అసలు బ్యూటిఫుల్ బౌలింగ్ ఏస్తున్నాడు రాజు యాడమ్ జాంపా. ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా చాలా బాగా ఏసాడు ఆ సీరీస్‌లో. చాలా హై స్కోరింగ్ సీరీస్ అయినా బాగా ఏసాడు. అండ్ ఇండియా సీరీస్‌లో కూడా నీకు చాలా బౌలింగ్ నీకు చేస్తుంటే నీకు మంచి ఇది నీకు ఒక రషీద్ ఖాన్ వీళ్ళందరిని చూస్తే మనకు ఎట్లా అనిపిస్తదో, ఆ లెవెల్‌లో బాగా ఇంప్రూవ్ అయితున్నాడు. ఇయర్ బై ఇయర్ మనం చూస్తుంటే జాంపా బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయితుంది. మనం ఆ సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో నీకు ఎట్లయితే క్లాసన్ నీకు లేపి సెంచరీ కొట్టిచ్చాడు. నెక్స్ట్ మ్యాచ్ క్లాసన్‌నే ఔట్ చేసాడు జాంపా. క్లాసన్ ఈస్ సపోజ్ టు బి ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ ఇన్ వైట్ బాల్ క్రికెట్ రైట్ నౌ. ఇన్ కరెంట్ ఫార్మ్ ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్‌లో తనే. సో తనని నువ్వు ఆ సిరీస్‌లో 2 సార్లు నువ్వు ఓకే కొట్టించుకున్నావు, సిక్స్‌లు కొట్టించుకున్నావు. ఓకే గుడ్ ప్లేయర్స్ ఆల్వేస్ విల్ హిట్ యూ. కానీ ఆ ఆ గుడ్ ఆర్ గ్రేట్ ప్లేయర్స్‌ని నువ్వు ఔట్ చేయగలిగావు 2 సార్లు అంటే చాలా పెద్ద విషయము. అండ్ నన్నడిగితే స్టార్క్ అండ్ శాంపా వీళ్ళిద్దరూ కలిసి నన్నడిగితే రచ్చ రచ్చ చేసేస్తారు వరల్డ్ కప్‌లో. ఇప్పుడు స్టార్క్ ఇంకా ఐసీసీ వరల్డ్ కప్స్ అనేవి బెటర్ లవ్ స్టోరీ దెన్ ఎనీ లవ్ స్టోరీ ఇన్ ద వరల్డ్. 2019 వరల్డ్ కప్ వస్తూ కూడా స్టార్క్ వైట్ బాల్ ఫామ్ అంతేం గొప్పగా లేదు. బట్ తను చూస్తే లీడింగ్ వికెట్ టేకర్ లిస్ట్ తను ఉండే. నీకు 2015 వరల్డ్ కప్ స్టార్క్స్ వరల్డ్ కప్ అందరికీ తెలుసు. సో, అదే మరి మూడోసారి లైన్ గా తనే మరి హైయెస్ట్ వికెట్ టేకర్ అవుతాడా అనేది చూడాలి కానీ ఐ థింక్ మనం యాషెస్ లో చూసుకుంటే చాలా మంచి రిధంలో ఉండే. తను ఎక్కువ ఆడలే క్రికెట్ ఫ్రెష్ గా వస్తున్నాడు స్టార్క్. అది గమనించాలి. ఇప్పుడు నిన్న మ్యాచ్ ఆడాడు స్టార్క్ కానీ చాలా మంచి రెస్ట్ తీసుకొని వస్తున్నాడు. హీ విల్ బి ఫిట్. నాకు తెలిసి స్టార్క్ బౌలింగ్ వేయడం విత్ విత్ జాంపా ఎట్ వన్ అండ్ జాష్ హేజల్వుడ్ వైట్ బాల్ స్కిల్స్ బాగా నేర్చుకున్నాడు నీకు ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ వల్ల. ఆస్టనే గారు ఒకవేళ ఉంటే మాత్రం సూపర్ ప్లేయర్ అసలు 1 డేస్ లో. నన్ను అడిగితే ఇక ఎవ్రీథింగ్ వీళ్ళకి లేనిదే ఉంది రాజు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారా? ఒకళ్ళు కాదు. మార్కస్ స్టాయినిస్, క్యామ్ గ్రీన్, మిచ్ మార్ష్, షానా భట్ని కూడా మనం ఒక ఆల్రౌండర్ గా చెప్పొచ్చు. చూసాము మరి మొన్న సడన్ గా భయం కూడా వేసింది నాకు. ఆ ఇందోర్ మ్యాచ్ ఏంది కొట్టేస్తాడే ఏంది ఈయన గారు అని. సో నీకు ఈ బ్యాటింగ్ కింది వరకు ఉంది. బౌలర్స్ అన్ని రకాల బౌలర్స్ ఉన్నారు. ఐ థింక్ వీళ్ళకి ఫ్లానే లేదు రాజు అసలు. అవును రాహుల్. అంటే నువ్వు చెప్పినట్టుగా వీళ్ళ బౌలింగ్‌లో యాడమ్ జాంపా అండ్ మిచెల్ స్టార్క్ వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకం. అండ్ మిచెల్ స్టార్క్ తను మంచి రెస్ట్ ఉంది. ఇప్పుడు నిజంగా హ్యాట్రిక్ ఆఫ్ వరల్డ్ కప్స్‌లో తను ఒక అద్భుతమైన రికార్డ్‌ని తనకి దక్కించుకుంటాడా ఏంటనేది చూడాలి. అండ్ యాస్ ఎ గ్రూప్‌గా ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ అండ్ హేజల్‌వుడ్ వీళ్ళు బహుశా ఇంకొక వరల్డ్ కప్ ఆడకపోవచ్చు. ఎందుకంటే మేబీ మోస్ట్ లైక్లీ స్టార్క్ అండ్ హేజల్‌వుడ్ నెక్స్ట్ వరల్డ్ కప్‌కి దే మే ఆర్ మే నాట్ బి దేర్. నేను 50 ఓవర్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నాను. బట్ కమిన్స్‌కైతే డెఫినెట్‌లీ ఇంకొక వరల్డ్ కప్ ఆడే అవకాశం అయితే ఉంది. బట్ ఫిట్‌నెస్ కన్సర్న్స్ ఇవన్నీ వి కెన్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. బట్ యాహ్! ఇప్పుడైతే వీళ్ళ స్క్వాడ్ నేనన్నట్టుగానే సెమీస్‌కైతే ఖచ్చితంగా వెళ్తారని నేను అనుకుంటున్నా. అండ్ నాకెందుకో దేర్ ఈస్ గోయింగ్ టు బి వన్ మ్యాచ్ దట్ కుడ్ బి ఎ నాకౌట్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా అనిపిస్తుంది. అంటే అది ఇప్పుడు దీంట్లో మనకేమి సూపర్ 6లు లేదంటే క్వార్టర్ ఫైనల్స్ ఇలాంటివి లేవు గానీ, అంటే దేర్ కుడ్ బి వన్ సిట్యుయేషన్ ఎక్కడో ఒక చోట అది ఇట్ కుడ్ బి డిసైడింగ్. అంటే మరి సెమీస్‌లో ఆడతారా? లేదంటే ఫైనల్స్‌లో ఉంటదా నాకౌట్ అనేది ఇంట్రెస్టింగ్‌గా. స్పాయిలర్ అలర్ట్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ ఉంటది. చూద్దాం. ఇట్స్ ఎ బిగ్ ప్రెడిక్షన్. సో, నెక్స్ట్ మనం లెట్స్ టాక్ అబౌట్ సౌత్ ఆఫ్రికా. సో, ఇందాకే నేను చూసిందేంటంటే టెంబా బౌమా తను ఇంటికెళ్తున్నాడంట ఫర్ సమ్ పర్సనల్ రీజన్స్. మరెప్పుడు తిరిగొస్తాడో మనకైతే తెలీదు కెప్టెన్ బౌమా. అండ్ ఇంకా స్క్వాడ్‌లో ఎవరున్నారని చూసుకుంటే రీజా హెండ్రిక్స్ ఉన్నాడు, ఎడెన్ మార్క్రమ్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్, రాసీ వాండర్ డెసెన్, క్వింటన్ డికాక్ అండ్ హెన్రిక్ క్లాసెన్ బోత్ వికెట్ కీపింగ్ ఆప్షన్స్. అండ్ ఆల్‌రౌండర్స్‌లో వచ్చేసి మార్కో యాన్సెన్ అండ్ అలాగే ఫెలుక్ వాయో. అండ్ బౌలర్స్‌లో వచ్చేసి కోట్సీ, మహారాజ్, లుంగియంగిడి, కగిసో రబాడా, తబ్రేష్ షమ్సీ అండ్ లిజార్డ్ విలియమ్స్. సో, ఈ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కొంచెం అన్‌సర్టెన్‌గా ఉంది. అపార్ట్ ఫ్రమ్ సమ్మన్ లైక్ రబాడా ఎవరికైతే కొంచెం ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు నోకియాని అనౌన్స్ చేశారు కానీ నోకియాకి ఇంజ్యూరీ అవ్వడం వల్ల తను ఇప్పుడు లేడు స్క్వాడ్‌లో. సో, జస్ట్ ఒక కగిసో రబాడా ఒక్కడే కనబడుతున్నాడు. అంటే బౌలింగ్ లెవెల్‌కి ఎవరున్నారు? హూ కుడ్ బి ద వన్ హూ కుడ్ చేంజ్ దేర్ ఫార్చ్యూన్స్ అంటే రబాడా తప్ప ఎవరు కనబడట్లేదు నాకిక్కడ. సో, ఎందుకో ఇప్పుడు వీళ్ళ స్క్వాడ్ కొంచెం వీక్‌గా కనబడుతుంది నాకు. క్వింటన్ డికాక్ అండ్ ఎయిడెన్ మార్క్రమ్ అండ్ రాసీ వాండర్‌డిస్ అండ్ డేవిడ్ మిల్లర్ అంటే వీళ్ళు నలుగురు ఏదైనా అద్భుతాలు చేస్తే బహుశా వీళ్ళు సెమీస్‌కి వెళ్ళొచ్చేమో. లేదంటే
నేను ఈ టీమ్ సెమీస్‌కి వెళ్ళడం కష్టమే అని జెప్తా. యాహ్! కరెక్ట్‌గానే చెప్పావు రాజు. ఈ స్క్వాడ్ చూస్తే నీకు బౌలింగ్ ఈజ్ వెరీ వీక్. అది క్లియర్‌గా తెలుస్తుంది. కేశవ్ మహారాజ్ అంత గొప్ప వైట్ బాల్ బౌలర్ ఏం కాదు. లుంగి ఎంగిడి, రబాడా వీళ్ళిద్దరే ఎక్స్‌పీరియన్స్ బౌలర్స్. నీకు నోకియా లేకపోవడం పెద్ద మిస్. షంషీ ఈజ్ వెరీ ఇన్‌కన్సిస్టెంట్. ఈ జెరాల్డ్ కోట్సే అని చెప్పి బానే ఏస్తున్నాడు గానీ ఆస్ట్రేలియా సీరీస్‌లో. బట్ సౌత్ ఆఫ్రికా పిచెస్ పైన అంతా బానే ఉంటది. గుద్దేస్తే బానే ఉంటది. కానీ ఇండియా పిచెస్ మీద కష్టం. ఫెక్లుకువేయో ఏందో అసలు. ఒకప్పుడు మంచి ఆల్ రౌండర్‌గా ఉండేవాడు. ఇప్పుడు చూస్తుంటే అంటే అసలు సడెన్‌గా ఎందుకు పట్టుకొచ్చారు రాజు ఫెక్లుకువేయోని అసలు. ఇన్ని రోజులు కనిపియలే మనిషి. యాహ్! అంటే ఇప్పుడు తను బేసిక్‌గా సౌత్ ఆఫ్రికా లిమిటెడ్ ఓవర్ స్క్వాడ్స్‌లో ఇన్ అండ్ ఔట్, ఇన్ అండ్ ఔట్‌గా ఉంటా ఉన్నాడు. మరి బట్ ఏంటంటే ప్రిటోరియస్‌లు వీళ్ళంతా ఏమైనారు? యాహ్! అంటే డెఫినైట్‌లీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ అనగానే మనకి కొన్ని ఓకే. యాహ్! ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బేసిక్‌గా పొలిటికల్ ఈక్వేషన్స్, ఆ రేస్ ఫ్యాక్టర్స్ ఏవో కొన్ని ఉంటాయి. అంటే చాలా స్టోరీస్ వినబడుతూ ఉంటాయి మనకు తరచుగా. కొంతమంది ప్లేయర్స్ ఇప్పుడు అంతకుముందు ఆ కోల్ ప్యాక్ డీల్ స్టోరీస్ గాని ఇవన్నీ చదివినప్పుడు సీరియస్‌లీ మనకే కొన్ని క్వెషన్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టుగా ప్రిటోరియస్‌లు ఇంకా కొంతమందున్నారు. అంటే బ్యాటింగ్ ఆల్ రౌండర్స్ ఉన్నారు. అలాగే బౌలింగ్ ఆల్ రౌండర్స్ కూడా ఉన్నారు. అంటే డొమెస్టిక్ క్రికెట్‌లో కొంచెం వీళ్ళ దగ్గర ఉంది ఆ స్పార్క్ అని. అంటే వియాన్ అలా ముల్డర్ అని ఉంటాడు యాహ్! ప్లేయర్ మంచి ఎగ్జాక్ట్‌లీ. ప్లేయరు. యాహ్! వియాన్ ముల్డర్ అని. ఇట్లా మండి ఇలాంటి వాళ్ళకి కన్సిస్టెంట్‌గా ఛాన్స్ ఇవ్వలేరా? లేదంటే ఒకవేళ ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదా? లేదంటే కంపల్సరీ కోటా సిస్టమ్‌కి సంబంధించి ఏదైనా ఈక్వేషన్స్ అడ్డొస్తున్నాయా? ఇవన్నీ మనకు తెలియని అంశాలు కాబట్టి వీల్ జస్ట్ ప్రెజెంట్ ఇట్ యాస్ ఇట్ ఈస్. మనకైతే తెలీదు. సో, ఓవరాల్‌గా స్క్వాడ్ అయితే నన్నడిగితే కొంచెం అంటే వాళ్ళకున్న దాంట్లో ఏదో కొంచెం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేషినా. నేనైతే ఈ స్క్వాడ్‌కి ఓన్లీ 6 ఇస్తాను. అండ్ నా ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి వీళ్ళు సెమీస్‌కి ఖచ్చితంగా వెళ్ళరని అనుకుంటున్నా. ఒకవేళ సెమీస్‌కి వెళ్తే దిస్ హాస్ టు బి వన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ బెస్ట్ వరల్డ్ కప్ క్యాంపెయిన్ అంట నేనైతే. హెన్రిక్ క్లాసన్ మాస్ మహారాజా చూపిస్తే అప్పుడెళ్తారు నాకు తెలిసి యాహ్! సెమీస్‌కి. హెన్రిక్ క్లాసెన్ డెఫినైట్‌లీ నేను ఇందాక ఆ నేమ్ మిస్ అయ్యాను. తను నువ్వన్నట్టుగానే డెఫినైట్‌లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ అగైన్స్ స్పిన్ కరెంట్‌లీ. సో, ఇలాంటి క్లాసెన్‌లు, వాండర్ డెసెన్‌లు, మార్క్రమ్‌లు, క్వింటన్ డికాక్‌లు వీళ్ళంతా బ్యాటింగ్‌లో ఏం లేదు. బ్యాటింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అసలు నీకు మిల్లరు వీళ్ళంతా నీకు మస్తు యాహ్! అంటే ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లోనే జరగాలి అద్భుతాలు. ఏదైనా జరిగితే ఇంకా బ్యాటింగ్ వల్లే ఎక్స్‌ట్రా బర్డెన్ కూడా తీసుకోవాలి. అంటే ఆ బౌలింగ్‌లో ఉండే నెగెటివ్‌లు గూడా వీళ్ళే కవర్ చేయగలిగితే అంటే 1 ఆర్ 2 మ్యాచెస్‌లో అలాంటి అద్భుతాలు జరుగుతాయి. కానీ ఇలాంటి టోర్నమెంట్‌లో నువ్వెప్పుడు చెప్తావు అండ్ దిస్ ఈస్ అన్ అడేజ్ దట్ ఈస్ యూనివర్సల్లీ టోల్డ్ బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ యాస్ సింపుల్ యాస్ దట్. సో, ఇప్పుడు వాళ్ళకి అది ఆ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో చాలా అంటే చాలా నెగెటివ్స్ కనబడుతున్నాయి మనకి. సో, మరి ఇవన్నీ వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు బౌమా మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తాడు? నోకియా లేకపోవడం అండ్ ఓన్లీ ఎంగిడి అండ్ రబాడా పైన ఆ భారం పడడం. అండ్ అలాగే కొంతమంది కీ ప్లేయర్స్ సమ్మన్ లైక్ ప్రిటోరియస్ ఐ థింక్ తను మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అనుకుంటా సీపీఎల్‌లో. లాస్ట్ 2 నాకౌట్ మ్యాచెస్‌లో తను ఐ థింక్ గయానా అమెజాన్ వారియర్స్‌కి ఆడినప్పుడు చాలా ఏసాడు. ఎస్పెషల్లీ విత్ ద న్యూ బాల్. సో, ఇలాంటి ప్లేయర్స్ ఎందుకు మిస్ అవుతున్నారు? అలాంటి ప్లేయర్స్ లేకపోవడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ కనబడబోతుంది? ఇవన్నీ మనం మనం బేసిక్‌గా వరల్డ్ కప్‌లో చూడొచ్చు. సో, ఇంకేమైనా ఉన్నాయా క్లోజింగ్ కామెంట్స్ అబౌట్ సౌత్ ఆఫ్రికా బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టీమ్? నా మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికాతోనే. ఎందుకంటే ఐ యామ్ వెయిటింగ్ ఫర్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ హెన్రిక్ క్లాసన్. అది అక్కడ మనకి అది నాకు తెలిసి నాకెందుకో భయమేస్తుంది. అది మనకు రక్త కన్నీరు మిగులుతదేమో అని అనుకుంటున్నా సౌత్ ఆఫ్రికా మ్యాచ్. ఓకే. మరి రక్తగన్నీరు మిగులుతదో, రసం సాంబార్ మిగులుతదో చూద్దాము. సో, ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, నిన్నే మీ హైదరాబాద్‌లో అద్భుతమైన బిర్యానీ అసలు ఎక్స్‌పెక్టేషన్స్ మ్యాచ్ అయింది. ఏంటి హైదరాబాద్ బిర్యానీ అంటా ఉంటారు అని చెప్పి టేస్ట్ చేస్తే, నిజంగా ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అయిందని పాకిస్తాన్ క్రికెట్ మీడియా మేనేజర్ ఆసాన్ ఇఫ్తిఖార్ నాగి అని అంతకుముందు మాతో కలిసి వర్క్ చేసేవాడు. సో, తను ట్వీట్ పెట్టింది చూసాను నేను. సో, మరి మీరు హైదరాబాద్‌లో ఇప్పటికే పాకిస్తాన్ క్రికెటర్స్‌ని బాగా ఇంప్రెస్ చేసారంట మీ ఆతిథ్యంతోటి. మరి అదే రకంగా పాకిస్తాన్ టీమ్‌ని గూడా ఫైనల్‌కి పంపిస్తారా? లేదంటే ముందుగానే ఇంటికి పంపించేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మరి? మరి మేము మెహమాన్ నవాజీ చేయాలిగా మరి హైదరాబాద్ వస్తే మరి మా ఎట్లాగో ఇండియా టీం మాత్రం రావట్లే మా దగ్గర. మరి ఎందుకని పెట్టలేదో మా దగ్గర మ్యాచ్లు తెలియదు కానీ వచ్చిన వాళ్ళే మరి మహారాజులు మరి మా దగ్గర. పాకిస్తాన్ అయితే ఏంది, సౌత్ ఆఫ్రికా అయితే ఏంది, సౌత్ ఆఫ్రికా రావట్లేదు, న్యూజిలాండ్ అయితే ఏంది, నెదర్లాండ్స్ అయితే ఏంది, వాళ్ళనే మేము మంచిగా ఆదరించి మంచిగా క్రికెట్ ఆడిచ్చి గెలిపించి ఓడించి పంపిస్తాం. అది మాత్రం నిజమే. మరి మేము క్రికెట్ ప్రియులం కదా.
బట్ పాకిస్తాన్ సీరియస్‌గా చూస్తే పాకిస్తాన్ టీమ్ ఈసారి సెటిల్డ్ లైనప్ ఉంది. కొంతమంది షోయబ్ అఖ్తర్‌లు, వసీం అక్రమ్‌లు ఇది మస్తు టీము మేము కప్ ఎత్తుతాం అది ఇది అన్నారు. ఒక్కసారి ఏషియా కప్‌లో ఫస్ట్ మ్యాచ్ ఇండియాతో ఆడినప్పుడు ఇంకా అందరూ భూమి మీద లేకుండే ఫ్యాన్స్ అయినా, ఎక్స్ క్రికెటర్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు పాకిస్తాన్ టీమ్. ఎప్పుడే సడెన్‌గా ఏషియా కప్ ఎండింగ్‌కొచ్చేటప్పటికి అంతా రివర్స్ అయిపోయింది. దిస్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్. నేను కూడా నిజంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అన్నాను నేను, ఈసారి ఎందుకో పాకిస్తాన్ వాళ్ళకి యాక్చువల్లీ కన్సిస్టెంట్ టీమ్ ఉంది. వీళ్ళు ఊరికే చాపింగ్ చేంజ్‌లు చేయకుండా ప్రాపర్‌గా ఒక లైనప్ ఉంది నీకు. ఓకే. వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఆడతారు. వీళ్ళ రోల్స్ ఇవి ఇవి అన్నట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాళ్ళకెప్పుడూ బౌలింగ్‌లో ఉంటారు గానీ కన్సిస్టెంట్ బౌలింగ్ ఎవ్వరు సరిగ్గా ఎయ్యరు. కానీ ఈసారి నువ్వు ఒక స్టార్ బౌలరే గాకుండా నీకు ముగ్గురు బౌలర్స్ కన్సిస్టెంట్‌గా బాగేస్తుండే నీకు. హరీష్ రౌఫ్, షాహీన్ అఫ్రిది, ఇంకా నసీం షా. కానీ దురదృష్టవశాత్తు ఏషియా కప్‌లో నసీం షా ఇంజ్యూర్ అయ్యాడు. ఇప్పుడు వరల్డ్ కప్‌లో ఆడట్లేదు పాపం. నాకు చాలా బాధగా ఉంది. నసీం షా నాకు చాలా ఈ మధ్య లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ నుంచి నాకు నసీం షా పైన మంచి సాఫ్ట్ కార్నర్ వచ్చింది. చాలా బాగా ఏసాడు వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో. అండ్ చాలా పాకిస్తాన్ టీమ్ ఈ మధ్య వైట్ బాల్‌లో బాగా ఆడడానికి కారణం నన్ను అడిగితే షాహీన్ అఫ్రిది ఓకే. నీకెప్పుడైనా సపోర్ట్ బౌలర్ గూడా బాగున్నప్పుడే నీకు టీమ్ బాగా ఆడుతది. సో, నీకు 3 పేసర్స్ బాగా ఏస్తున్నావనుకో 'షాహీను, రౌఫ్' ఇంకా నీకు నసీము. అది నీకు సడెన్‌గా టీమ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తది. బట్ ఇప్పుడైతే ఇప్పుడు షా ఇప్పుడు ఇప్పుడు రౌఫ్ కొద్దిగా ఇంజ్యూరీలో పడ్డాడు ఏషియా కప్‌లో. తను ఇంజ్యూరీ నుంచి బయటకొచ్చి ఆడబోతున్నాడు. కానీ నసీమ్ అయితే కంప్లీట్‌లీ ఔట్. షాహీన్ షా అఫ్రిది ఎంతని లాగగలడు? ఇప్పుడు స్వింగ్ లేకపోతే షాహీన్ షా అఫ్రిది కూడా పెద్దేం లేదు గదా! నీకు వేరే స్కిల్సా అంటే షాహీన్ షా అఫ్రిదికి పెద్ద నువ్వు రౌఫ్‌కున్నంత హిట్ ద డెక్ బౌలింగ్ లేదు. నీకు నసీమ్ షాకున్నంత నీకు ఆఫ్ ద పిచ్ నీకు సీమ్ మూవ్‌మెంట్ చేసే స్కిల్ లేదు. అండ్ టైట్‌గా ఎయ్యడు నీకు. షాహీన్ ఎప్పుడు వికెట్ టేకింగ్ బౌలర్. నీకు నసీమ్ అట్లా గాదు. నీకు నసీమ్ షా నీకు మంచిగా టైట్ బౌలింగ్ ఏస్తుండే నీకు. బట్ ఇప్పుడు అదే వాళ్ళు సడెన్‌గా యాజ్ యూజువల్ పాకిస్తాన్ క్రికెట్ తెలిసిందేగా ఏమన్నా ఓడిపోంగానే సడెన్‌గా అంతా టీమ్ అంతా బ్యాడ్ అనేస్తారు. మొహమ్మద్ ఆమిర్‌లు వీళ్ళందరూ వచ్చేసి అసలు ఏంది ఈ టీమయ్యా ఏందో అంటున్నారు గానీ యాక్చువల్లీ పెద్ద టీమేం కాదు ఇది అని సడెన్‌గా వినిపించింది. వారం రోజుల్లో కంప్లీట్ రిటర్నింగ్ అంతా మారిపోయింది. బ్యాటింగ్ పరంగా వాళ్ళు యాక్చువల్‌గా బాగున్నారు నీకు. నీకు చూస్తే బాబర్ ఆజం కన్సిస్టెంట్ పెర్ఫార్మన్స్. బాబర్ ఆజం ఫస్ట్ టైమ్ ఇండియాలో ఆడబోతున్నాడు. దట్స్ ఎ బిగ్ డీల్. మనం అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్ కరెంట్లీ బెస్ట్ ప్రీమియర్ బ్యాట్స్‌మెన్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో ఇంకా ఆడలేదు. సో, ఇప్పుడు ఆ ఛాన్స్ లభిస్తుంది. సో, నేను ఆ బ్యాటింగ్ చూడడానికి నేను క్యూ కట్టబోతున్నా. మోస్ట్‌లీ ఐ విల్ బి వాచింగ్ వన్ ఆఫ్ ద పాకిస్తాన్ మ్యాచ్. సో, అది గాకుండా స్క్వాడ్‌ని చూసుకుంటే నీకు స్పిన్నర్స్ షాదాబ్ ఖాన్ ఉన్నాడు గానీ, నీకు మొహమ్మద్ నవాజ్ వీళ్ళంతా నీకు వీళ్ళు క్వాలిటీ పరంగా నీకంత కాదు. నీకు ఆప్షన్స్ ఉన్నాయి గానీ, క్వాలిటీ పరంగా దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. షాదాబ్ ఖాన్ గురించయితే చాలా క్రిటిసిజం ఉంది. అంటే ఈ పాకిస్తాన్ అనలిస్ట్ కూడా చాలామంది ఎందుకో షాదాబ్ ఖాన్ బౌలింగ్ పైన ఎక్కువ చాలామంది తను ఒక కన్సిస్టెంట్ పెర్ఫార్మరు టీమ్‌లో వైస్ కెప్టెన్‌గా చేశాడు. చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు. మంచి ఆల్‌రౌండరు. ఇలాంటి ఒక ముద్రతో తను నెట్టుకొస్తున్నాడు గానీ, తన బౌలింగ్ అంత అద్భుతంగా ఏమి ఉండట్లేదు ఈ మధ్యన. ఎస్పెషల్లీ తను చాలా ఫ్లాట్‌గా అటాకింగ్‌గా కూడా వేయట్లేదు అని కొన్ని విమర్శలైతే నేను చూసాను. ఓకే. బిఫోర్ వి డైవ్ ఇంటూ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ స్క్వాడ్‌లో ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే, బాబర్ అజమ్ నువ్వన్నట్టుగా ఎవ్రీవన్ విల్ బి వెరీ కీన్ టు సీ హౌ హి ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఇన్ ఇండియన్ కండిషన్స్. అండ్ నెక్స్ట్ అబ్దుల్లా షఫీక్ ఉన్నాడు, ఫఖర్ జమాన్ ఉన్నాడు, ఇమాముల్ హక్ ఉన్నాడు. అండ్ ఇఫ్తికార్ అహ్మద్ ఉన్నాడు. హీ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ విత్ హిస్ ఆఫ్ స్పిన్. అండ్ ఆగా సల్మాన్ ఉన్నాడు. తను కూడా బౌలింగ్ కాంట్రిబ్యూట్ చేయగలడు. సేమ్ గోస్ విత్ సౌద్ షకీల్ అండ్ అలాగే షాదాబ్ ఖాన్ ఉన్నాడు ఆల్రౌండర్. అండ్ మొహమ్మద్ నవాజ్ ఉన్నాడు. అండ్ వికెట్ కీపింగ్ ఆప్షన్ వచ్చేసి మొహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. అండ్ బౌలర్స్‌లో వచ్చేసి హారిస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, ఉసామా మిర్, షై ఆహ్, అండ్ షహీన్ అఫ్రిది. సో, వికెట్ కీపింగ్ బ్యాకప్ ఆప్షన్స్ ఎవరున్నారని చూసుకుంటే మేబీ అబ్దుల్లా షఫీక్ కీపింగ్ చేస్తాడేమో. షఫీక్ గాని, లేదంటే ఇమాముల్ హక్ గాని. సో, చూసుకుంటే స్క్వాడ్ ఓకే. అంటే ఇప్పుడు ఏ ముహూర్తాన నాసిర్ హుస్సేన్ ఆ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అప్పుడు ఎప్పుడో ఒక స్టేట్మెంట్ అన్నాడు. 1 మినిట్ అప్, 1 మినిట్ డౌన్ దట్ ఈస్ పాకిస్తాన్ క్రికెట్ ఫర్ యూ అని. అదైతే ఇంకా నా మైండ్‌లో అలా ప్రింట్ పడిపోయిందనమాట. సో, నువ్వు ఇందాక చెప్తున్నట్టుగానే పాకిస్తాన్ క్రికెట్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ టాప్ ఫార్మ్ చూపిస్తారు. ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తారనేది ఎవ్వరికీ అంతుపట్టని ఒక అంతు చిక్కని ఒక
ప్రశ్నది. సో, ఈవెన్ పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఆ రీజన్ వల్లే కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. సో, ఈసారి మరి వాళ్ళ వరల్డ్ కప్ ఛాన్సెస్ నా దృష్టిలో ఎందుకో అంటే వాళ్ళ సెమీస్‌కి వెళ్తారేమో అని అనుకుంటున్నాం. ఎక్కడో ఐ ఫీల్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో బాబర్ అజమ్ అండ్ అలాగే ఇప్పుడు కొంతమంది ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే సమ్‌వన్ లైక్ ఇమామ్ ఇప్పుడు తను ఏంటంటే తను చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. తను ఎక్కువ స్ట్రైక్ రేట్ బాగోదు. తను ఎక్కువ సేఫ్‌గా ఆడుకుంటాడు. కాషియస్‌గా టీమ్ గురించి ఆడడు అని ఇలాంటి క్రిటిసిజం ఇమామ్ కెరియర్‌లో మనం చూసాము. కానీ ఇండియన్ కండిషన్స్‌లో ఎప్పుడు గూడా ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా అయితే అంతకుముందు అటాకింగ్‌గా గేమ్ అనేది ఒకటి స్టార్ట్ చేసి అదే మంత్రాన్ని వాళ్ళు ఫాలో అయ్యి 2019లో ఎట్లయితే సక్సెస్ టేస్ట్ చేసారో, ఇప్పుడు ఇండియాలో గూడా అదే మంత్ర సక్సెస్ అవుతదా అలా అటాకింగ్ క్రికెట్ ఆడితే అంటే నేనైతే అది అవ్వదు అని జెప్తాను. ఎందుకంటే ఎవరైతే కొంచెం కాలిక్యులేటెడ్ అప్రోచ్‌తో ఆడతారో నువ్వు ఇందాకన్నట్టు కేన్ విలియమ్సన్ లాంటి మాస్టర్ టాక్టీషియన్‌లు ఇలాంటివన్నీ గూడా కెప్టెన్సీ ఫ్యాక్టర్సు స్పిన్‌ని వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటారు, మ్యాచప్స్ ఎట్లా యూజ్ చేసుకుంటారు, అండ్ బ్యాటింగ్‌లో వాళ్ళు ఎట్లా కాలిక్యులేట్ చేసుకుంటారు, డిఫరెంట్ కండిషన్స్ పైన వాళ్ళు ఎట్లా యావరేజ్ స్కోర్ సెట్ చేసుకుంటారు. ఇవన్నీ గూడా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ప్లే కీ రోల్ ఇన్ దిస్ వరల్డ్ కప్. సో, అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని అనలైజ్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఐ సమ్‌హౌ ఫీల్ పాకిస్తాన్ విల్ జస్ట్ స్నీక్ త్రూ ఇంటూ ద సెమీస్ అని అనుకుంటున్నా. అండ్ వీళ్ళ స్క్వాడ్‌కి నేనిచ్చే ర్యాంక్ అయితే 8. నేను ర్యాంక్ అంటే అదేలే. ర్యాంక్ ఇన్ ద సెన్స్ అదే. మార్కులిచ్చేదైతే 7½ ఏసుకో, 8 అని అనలేము. నసీం షా ఉండుంటే నేను వీళ్ళకు సెమీస్ ఛాన్సెస్ బాగుండేవండి. నీకు థర్డ్ బౌలర్ చాలా ఇంపార్టెంట్ రాజు. నీకు ఎందుకంటే ప్రెషర్ రిలీవ్‌గా ఎప్పుడైతే కాదు, నువ్వు ఓపెనింగ్ స్పెల్ తర్వాత థర్డ్ బౌలర్ కూడా ఫస్ట్ చేంజ్ కూడా నీకు మంచి బౌలర్ వచ్చాడనుకో, అది దట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఇప్పుడు నీకు హసన్ అలీ మనకు ఎప్పటినుంచో చూస్తున్నాము. వచ్చి ఎప్పుడు ఆ వికెట్ సెలబ్రేషన్ చేద్దామా అన్నట్టు బౌలింగ్ వేస్తాడు కానీ హైలీ ఇన్‌కన్సిస్టెంట్. సో, నీకు ఈ మొహమ్మద్ వసీం జూనియర్‌లు వీళ్ళంతా ఐ డోంట్ థింక్ సో. నీకు నసీమ్ ఇచ్చే క్వాలిటీ వాళ్ళు ఇవ్వలేరు. అండ్ పెద్ద విషయం ఏంటంటే మొహమ్మద్ రిజ్వాన్ ఇదివరకు బాగా ఫామ్‌లో ఉండే నీకు 2 ఇయర్స్ బ్యాక్ వరకు. కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏమి కనిపియట్లే. పలచబడిపోయాడు మనిషి. సో, అక్కడ చాలా పెద్ద క్వెషన్ మార్క్. నీకు ఇంకా ఈ ఇఫ్తిఖార్ అహ్మద్‌ని నాకు ఎప్పుడూ అర్థం కాడయ్యా. కొంతమంది ప్లేయర్స్ అర్థం కాదు పాకిస్తాన్ లైనప్‌లో ఇప్పుడు. ఇఫ్తిఖార్ అహ్మద్ ఈస్ ద న్యూ మా అల్లుడు గారంటావా? అంతా మీ హైదరాబాద్ పైనే ఆధారపడింది. ఎందుకంటే వాళ్ళు దిగడమే హైదరాబాద్‌లోనే దిగారు. మరి మీరిచ్చిన ఆతిథ్యము, మరి మీరు పెట్టే ఫుడ్డు ఇదంతా ఎలా యాహ్! ఉంటదో అంటే అట్లనే మా మాలిక్ అన్నని పిలిచేస్తే అయిపోతుంది. అల్లుడు గారిని పిలిచేస్తే అరే! నిజంగా అసలు షోయబ్ మాలిక్ లేకుండా వరల్డ్ కప్ ఎలా ఆడుతున్నారసలు పాకిస్తాన్ వాళ్ళు? ఏమో అదే కదా! అది ఇప్పుడన్నా టెంప్ట్ అయితున్నారేమో ఏదో సరే ఇప్పుడు మనం ఎట్లాగో హైదరాబాద్‌లో ఆడుతున్నాము. పిలిస్తే వచ్చేస్తాడేమో, వచ్చాడేమో మరి ఒకసారి అత్తగారింటికి వచ్చాడేమో కనుక్కుందాం అనుకుంటున్నారేమో. ఏముంది మెట్రో రిటైర్మెంట్‌కి. ఎక్కి డైరెక్ట్‌గా ఉప్పల్ దగ్గర దిగుతాడు అంతే. అంతే సింప్లీ వచ్చేస్తాడు. కానీ ఆ జోక్స్ అపార్ట్ చూస్తే ఏమో నాకు సెమీస్‌కెళ్తారా అంటే ఏమో ఇగ 1 మినిట్ అప్, 1 మినిట్ డౌన్ లాగా ఆడితే వెళ్ళొచ్చేమో గానీ అదే నసీం షా లేకపోవడంతో ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ద సెమీస్. యాహ్! డెఫినైట్‌లీ నసీం షా ఈస్ ఎ కీ మిస్. సో, ఇంజ్యూరీస్ అన్‌ఫార్చునేట్ అది. సో, చూద్దాం అంటే పాకిస్తాన్ వాళ్ళు మరి ఎక్కడి వరకెళ్తారు ఇంట్రెస్టింగే. నెక్స్ట్ ఇంకొకటేంటంటే కొట్లాడుకోవడం స్టార్ట్ అయింది ఆల్రెడీ. బాబర్‌ని బ్లేమ్ చేయడము. అది ఇది యాహ్! నీ యాహ్! మాటలని ఇగ అవన్నీ స్టార్ట్ అయినప్పుడు అదేలే ఇం నీకు అందుకే 1992 పాకిస్తాన్ దగ్గర స్క్వాడ్ గ్రేట్. కాదు పాకిస్తాన్ టీమ్‌లో కొట్టుకోవడమే స్టార్ట్ అయింది. కానీ బంగ్లాదేశ్‌లో అయితే యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. మరి నువ్వు ఆ స్టోరీస్ ఫాలో అవుతున్నావో లేదో తెలీదు గానీ చూసా 'తమీమ్ ఇక్బాల్.' నాకు 'తమీమ్ అయ్యయ్యో! ఇక్బాల్' చాలా ఇష్టము. నిజంగా 'తమీమ్ అసలక్కడ 'బాహుబలి 1, బాహుబలి 2' జరుగుతున్నాయి అక్కడ రియాలిటీలో. మరక్కడ బల్లాల్ దేవ్ ఎవరు, ప్రభాస్ ఎవరు ఇయన్నీ మనకు తెలీదు గానీ, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతున్నాయి. సో, విల్ టాక్ అబౌట్ అనదర్ ఏషియన్ టీమ్ రైట్ నౌ విచ్ ఈస్ శ్రీలంక. సో, శ్రీలంక ఎప్పుడు గూడా అరే! వీళ్ళు మన నెయిబర్స్ వీళ్ళు కూడా ఆడితే బావుంటదని వరల్డ్ ఈవెంట్స్‌లో ఎప్పుడు మనం వాళ్ళని మంచిగా చూసుకున్నాం. చూసుకుంటే వాళ్ళు 2011లో ఫైనల్ వరకు వచ్చేసి ఒక చిన్న స్కేర్ ఇచ్చారు. ఆఫ్‌కోర్స్ మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక డిఫరెంట్ పిక్చర్ చూపించారు వాళ్ళకి. బట్ 2011లో ఫైనలిస్ట్ వాళ్ళు ఇండియన్ కండిషన్స్ ఇవన్నీ వాళ్ళు అప్పట్లో ఓకే. జయవర్ధనే, సంగకార ఇంకా మురళీధరన్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడెవరున్నారు వాళ్ళకి అలా 2011 రిపీట్ అవుతదా అని చూసుకుంటే వాళ్ళ స్క్వాడ్‌లో ఎవరున్నారంటే వన్ ఆఫ్ దేర్ బెటర్ బ్యాట్స్‌మెన్ ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్ 'పతుమ్ నిసంక' డెఫినైట్‌లీ టాలెంటెడ్ ప్లేయర్ నో డౌట్.
అండ్ దిముత్ కరుణరత్నే ఉన్నాడు. అండ్ అలాగే దసున్ షానక కెప్టెన్ ఉన్నాడు. చరిత్ అసలంక తను మొన్నే ఎక్స్‌క్యూజ్ మీ రీసెంట్‌గా 'దర్శన్ షణ్ముఖ' కెప్టెన్ అవ్వకపోవచ్చట వరల్డ్ కప్‌కి. ఓకే. ఓకే. సో, ప్రస్తుతానికున్న అప్‌డేట్ నేను చెప్తున్నాను. మేబీ వి కుడ్ సీ సమ్ చేంజెస్. సో, చరిత్ అసలంక చూసాం మనం. తను బౌలింగ్‌తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. ఇండియాతో రీసెంట్‌గా ఏషియా కప్‌లో కూడా ఒక మ్యాచ్ తను టర్న్ చేశాడు బౌలింగ్‌తో. అండ్ ధనంజయ్ డిసిల్వా సేమ్ ఆఫ్ స్పిన్ ఏయగలడు. అండ్ వెరీ క్రూషియల్ ఆల్ రౌండర్ ఫర్ దెమ్. అండ్ వికెట్ కీపింగ్ ఆప్షన్స్‌కి ఎప్పుడు కొదువుండదు. శ్రీలంకలో ఎప్పుడు ముగ్గురు, నలుగురు ఉంటారు వికెట్ కీపింగ్ చేయడానికి. సో, ఈసారి కూడా అలాగే కుశాల్ మెండిస్ ఉన్నాడు. కుశాల్ పెరేరా ఉన్నాడు. అండ్ అలాగే సదీర సమరవిక్రమ ఉన్నాడు. సో, వీరు డెఫినెట్‌లీ కీపింగ్ ఆప్షన్స్ అయితే బానే ఉన్నాయి. అండ్ కుశాల్ మెండిస్ ఎప్పటినుంచో నాకు కుశాల్ మెండిస్ ఈస్ ద నెక్స్ట్ జయవర్ధన్ అని ఎప్పటినుంచో బలమైన నమ్మకం. ఇప్పటికీ అంత అంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి సరిగ్గా తను రీచ్ అవ్వలేకపోయినా అప్పుడప్పుడు కొంచెం కొసమెరుపుగా చూపిస్తూ ఉంటాడు తన ఎబిలిటీని. సో, మరి ఈ వరల్డ్ కప్‌లో బ్యాటింగ్ పరంగా ఆ పెద్దన్న పాత్ర ఏమన్నా పోషిస్తాడా లేదనేది చూడాలి మనం. అండ్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరున్నారో చూసుకుంటే దుషాన్ హేమంత అండ్ మహేష్ తీక్షణ ఐపీఎల్ ఆడాడు ఆల్రెడీ. దునీత్ వెల్లలగే వన్ ఆఫ్ ది అప్‌కమింగ్ స్టార్స్ ఇన్ శ్రీలంకన్ క్రికెట్. కసున్ రజిత, మతిష పతిరన, జూనియర్ మలింగ, లహీరు కుమార అండ్ దిల్‌షాన్ మధుశంక. సో, ఇది వాళ్ళ స్క్వాడ్ వచ్చేసి. సో, నేనైతే వీళ్ళ స్క్వాడ్‌కి ఓవరాల్‌గా 7 రేటింగ్ ఇస్తాను. అండ్ నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే వీళ్ళు సెమీస్‌కి బహుశా రీచ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంకా కొన్ని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. ఓకే. కొన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నారు వీళ్ళ టీమ్‌లో ఎవరంటే ఇప్పుడు పతిరాన లాంటోళ్ళు, తీక్షణ లాంటోళ్ళు, వెల్లలగే లాంటోళ్ళు. డెఫినెట్‌లీ. అంటే ఒక్కటి ఇప్పుడు వేరే టీమ్స్‌లా కాకుండా ఈ టీమ్‌తో నేను చెప్పే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, శ్రీలంక గనుక సెమీస్‌కి వెళ్తే నేనైతే సర్ప్రైజ్ అయితే అవ్వను. ఎందుకంటే డెఫినెట్‌లీ దే హావ్ దోస్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. సో, వాళ్ళు టర్న్ చేస్తే డెఫినెట్‌లీ కొంచెం సెమీస్‌కి రీచ్ అయితే అవకాశాలైతే ఉన్నాయి. బట్ బ్లంట్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే రీచ్ అవ్వాలనుకుంటున్నా. బట్ రీచ్ అయితే డెఫినెట్‌లీ ఇట్ వోంట్ బి ఎ సర్ప్రైజ్ అట్ ఆల్ ఫర్ మీ. యాహ్! నీకు 'పాతిరానా' లాంటి ప్లేయర్స్, 'తీక్షణ' లాంటి ప్లేయర్స్ నీకు ఐపీఎల్‌లో మనం చూసాము. అండ్ నీకు 'పతిరానా' నేను చాలా హైగా రేట్ చేస్తా. ఎందుకో ఏషియా కప్‌లో అంత అంత మంచిగా షైన్ కాలే అనిపించింది తను. నాకు తెలిసి వరల్డ్ కప్‌లో ఇట్స్ విల్ బి ఇంట్రెస్టింగ్. నేను చూస్తుంటా 'పతిరానాని' మరి. ధోని అన్న కూడా చూస్తుంటాడు నాకు తెలిసి. ఓహ్! నా గుర్రం ఎలా ఆడుతుందో చూద్దాం అన్నట్టు. సో, 'తీక్షణ' ఎందుకో నాకు తెలిసి వన్ డేస్‌లో అంత ఎఫెక్టివ్ కాకపోవచ్చు. బికాజ్ నీకు టీ20 అంటే డిఫరెంట్ బాల్ గేమ్ కానీ వన్ డేస్‌లో 10 అవర్స్ కాబట్టి దొరికేస్తారు బౌలర్స్. అదే మనం అర్థం కాదు నీకు వరల్డ్ కప్ ఏంటి ఓడిఐకి, టీ20కి తేడా ఏంటంటే వీక్‌నెస్‌లు టీ20లో కప్పిపుచ్చొచ్చు. కానీ నీకు ఓడిఐస్‌లో కప్పిపుచ్చలేం. బ్యాటింగ్‌లో వీక్‌నెస్ అయినా, బౌలింగ్‌లో వీక్‌నెస్ అయినా. సో, నీకు నీకు ఈ దుష్మంత చమీరా ఉండుంటే, ఒకవేళ హసరంగా ఉండుంటే వీళ్ళది బాగుండేది స్క్వాడ్. బట్ అదే ఇంజ్యూరీస్ వల్ల అండ్ అగైన్ ఈ దర్శన్ చానక క్యాప్టెన్ సడన్‌గా దర్శన్ చానక పైన క్వెషన్ మార్కులొస్తున్నాయి. తను ఆడట్లే అని. మనం శ్రీలంకన్ శామీ అని చెప్పి ముద్దు పేరిచ్చాము. బట్ యాహ్! ఇటు అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు ఉండబోతున్నాయి. ఉప్పల్లో మ్యాచ్ జరగబోతుంది. మోస్ట్‌లీ ఐ విల్ బి గోయింగ్ ఫర్ థాట్. హ్మ్. బట్ ఈ పెద్దేమి నాకు తెలిసి సెమీస్‌కైతే పోయే ఛాన్స్ అయితే వెరీ వెరీ లో. అంటే ఇట్లా లాస్ట్ ఇయర్ టీ20 ఏషియా కప్‌లో అందరిని సర్ప్రైజ్ చేసి కప్పెత్తారు. బట్ దట్ వాస్ లైక్ అంటే అన్నీ వర్కౌట్ అయినాయి అప్పుడు వాళ్ళకి. సో, అట్లా ఈసారి అవుతదా అంటే ఐ డౌట్ ఇట్. ఓకే. చూద్దాం ఇంట్రెస్టింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్క్వాడ్ ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడుకున్నాం బంగ్లాదేశ్ గురించి. సో, బంగ్లాదేశ్ స్క్వాడ్‌లో ఎవరున్నారని చూసుకుంటే దే ఆర్ వన్ ఆఫ్ దేర్ ఓపెనింగ్ బ్యాటర్స్ నజ్ముల్ హుస్సేన్ షాంతో, తౌహీద్ హృదయ్ అండ్ తన్జీద్ హసన్. అండ్ ఆల్ రౌండర్స్‌లో వచ్చేసి షకీబ్ అల్ హసన్, మహీదీ హసన్, మెహదీ హసన్ అండ్ మహమదుల్లా. సో, మెహదీ వీళ్ళిద్దరూ కూడా స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ అండి. మెహదీ ఏంటంటే కొంచెం బెటర్ బ్యాటర్ అంటాను నేనైతే. అండ్ మహమదుల్లా ఉన్నాడు. మహమదుల్లా అసలు ఎప్పటినుంచి బహుశా ఒక 20, 30 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాడేమో అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ షోయబ్ మాలిక్ ఎలాగో అలా మహమదుల్లా ఐ థింక్ ఈస్ సమ్‌వేర్ అరౌండ్ 37 ఆర్ 38 ఇంకా ఆ! ఆడుతున్నాడు. 38 ఆల్‌మోస్ట్ అదే యాహ్! మహమదుల్లా స్టిల్ నాకు గోయింగ్. చాలా ఇష్టము. యాహ్! క్రైసిస్ మ్యాన్. క్రైసిస్ వన్ కరెక్ట్. యాహ్! సో, కీపర్స్‌లో వచ్చేసి వాళ్ళకి ముష్ఫికుర్ రహీం లెజెండ్ ఉన్నాడు. అండ్ అలాగే లిటన్ దాస్ ఉన్నాడు. ఆహ్, అండ్ అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి వాళ్ళకి టస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, షరీఫుల్ ఇస్లాం, నసూమ్ అహ్మద్ అండ్ తన్జీమ్ హసన్ షకీబ్. సో, మరి కొంచెం ఏమన్నా మరి స్పిన్ తోటి షకీబ్ అన్న సాయంతోటి లేదు మరి తమీమ్‌తో డిఫరెన్సెస్ సార్ట్ ఔట్ చేసుకుంటారో, వరల్డ్ కప్ ఆడతాడో అసలే అంతా చాలా గందరగోళంగా ఉంది. ఎప్పుడు కూడా ఒక టీము ఎస్పెషల్లీ ఒక వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్ అండ్ దట్ టూ వాళ్ళిప్పుడు
ముష్ఫిక్ లాస్ట్ ఏమైనా మళ్ళీ తొందరగా సెలబ్రేట్ చేసేస్తాడంటావా ఏమన్నా మ్యాచ్‌కి? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దట్. కాదు రాహుల్, లాస్ట్ వరల్డ్ కప్ అంటే ఐ మీన్ 2011 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్‌లోనే అనుకుంటా కదా జరిగింది. యాహ్! ఫస్ట్ మ్యాచ్ మనం బంగ్లాదేశ్‌లోనే ఆడాం. దాఖలో ఆ ఆడాం. సెహ్వాగ్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ అది బంగ్లాదేశ్‌లోనేనా? ఆ! బంగ్లాదేశ్‌లోనే దాఖలో. యాహ్! నాకింకా గుర్తుంది. అప్పుడు వైజాగ్‌లో కాలేజ్‌లో ఫెస్ట్ జరిగితే వెళ్ళామనమాట. మ్యాచ్ చూడడం మంచి మెమోరీస్ ఉన్నాయి. యాహ్! అంటే మరిప్పుడు చూస్తే ఎప్పుడు కూడా ఒక ఇలాంటి హ్మ్. టీమ్‌లో కొన్ని రకమైనటువంటి అంతర్యుద్ధాలతోటి వాళ్ళు వస్తున్నారు వరల్డ్ కప్‌కి. ఇట్ ఈస్ డెఫినైట్‌లీ నాట్ ఎ గుడ్ సైన్. అంటే వాళ్ళు యాస్ ఎ టీమ్‌గా 2011 వరల్డ్ కప్ తర్వాత నుంచి గూడా వాళ్ళు ఇప్పటికి వాళ్ళ గ్రోత్ చూసుకుంటే దెవ్ డెఫినైట్‌లీ గ్రోన్ లీప్స్ అండ్ బౌండ్స్ అండి. చాలా ఇంప్రూవ్ అయ్యారు బంగ్లాదేశ్ యాస్ ఎ టీమ్ అంటే వాళ్ళు. 2015లో క్వార్టర్ ఫైనల్‌కొచ్చారు. అండ్ 2019లో కూడా వాళ్ళు లాస్ట్ వరకు ఉన్నారు. రేస్‌లో ఉన్నారు నీకు చూస్తే మన ఇండియా వాళ్ళే షకీబుల్ నాకౌట్ చేశారు వాళ్ళు. ఆ! రోహిత్ నాకౌట్ శర్మ. చేసారు. రోహిత్ శర్మ నాకౌట్ చేసాడు. అండ్ యాహ్! షకీబుల్ హసన్ చాలా బాగా ఆడాడు లాస్ట్ వరల్డ్ కప్‌కి. అండ్ యాహ్! షకీబుల్ హసన్ డెఫినైట్లీ వరల్డ్ క్లాస్ ప్లేయర్ దానిలో డౌటే లేదు అసలు. సో, లాస్ట్ టైమ్ ఏంటంటే 'షకీబ్ అల్ హసన్‌కి' ఒక డ్రీమ్ సీజన్ నడిచింది 2019లో. బ్యాట్ తోటి, బాల్ తోటి అసలు మొత్తం వన్ మ్యాన్ షో అనమాట బంగ్లాదేశ్‌కి. సో, ఈసారి ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూసే ఇన్నున్నాయి. అండ్ ఆన్ ద ఫీల్డ్‌లో గూడా మరి వాళ్ళు ఏంటంటే అంతకుముందు కూడా మనం చూసాం 'లిటన్ దాస్' కొన్నిసార్లు ప్రెస్ మీట్‌లో కొన్ని ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం. టీమ్ వైబ్ అయితే బాలేదు. సో, ఎప్పుడు గూడా నీకు టీమ్‌లో ఆ రకమైనటువంటి పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ లేనప్పుడు అది పెర్ఫార్మన్స్‌లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తదనేది మనం చాలా సార్లు ఐపీఎల్ ఎపిసోడ్‌లో చాలా డిస్కస్ చేసాం. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఆ డేవిడ్ వార్నర్ ఇష్యూస్ అయ్యి వచ్చినప్పుడు. సో, డెఫినైట్‌లీ వాళ్ళ స్క్వాడ్‌లో పొటెన్షియల్ ఉన్నా, వీళ్ళకున్న ఇష్యూస్ వల్ల కన్సిస్టెన్సీ ఇన్ విన్స్ అనేది మిస్ అయ్యి, వాళ్ళు సెమీస్‌కి ఖచ్చితంగా వెళ్లరు అని నేను అనుకుంటున్నా. వాళ్ళ స్క్వాడ్ రేటింగ్ వచ్చేసి ఐయామ్ గోయింగ్ టు గివ్ దెమ్ 7. యాహ్! యాహ్! సెమీస్ అనేది మనం ఆలోచించలేము. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళేమైనా అప్సెట్ చేయగలరా? లాస్ట్ టైమ్ లాగా నీకు లాస్ట్ టైమ్ ఎవరిని కొట్టారు వాళ్ళు? వెస్ట్ ఇండీస్‌ని కొట్టారనుకుంటా కదా! యాహ్! వెస్ట్ ఇండీస్ అండ్ ఇంకో సౌత్ ఆఫ్రికానో ఎవరినో కొట్టారు. ఎవరో బిగ్ సౌత్ టీమ్ ఎవరినో ఆఫ్రికా. ఆ! కొట్టారు. సౌత్ ఆఫ్రికాని కొట్టారు. అవునవును. సౌత్ ఆఫ్రికాని అవును. కొట్టారు. అవును. సో, యాహ్! అంటే వాళ్ళ కేపబిలిటీ ఉంది. ఇప్పుడు సపోజ్ లక్నో లాంటి పిచ్‌లలో వీళ్ళు ఆడితే చాలా డేంజరస్ టీమ్ ఇది. నీకు ఆ మెహదీ మిరాజ్‌లు, మెహమూదుల్లాహ్‌లు, షకీబులు అందరూ బౌలింగ్ ఏస్తారుగా మిడిల్ ఓవర్స్‌లో పడి. నీకు అప్పుడు నీకు ముస్తఫిజుర్ బౌలర్ ముస్తఫిజుర్ లాంటి బౌలర్ చాలా డేంజరస్ ఉంటాడు. సో, నెవర్ నో వాళ్ళుంటారు. నీకు మొన్న జరిగిన మ్యాచ్‌లో ఏషియా కప్‌లో కూడా మనం ఒక వీక్ టీమ్‌తో పోయి ఓడిపోయాం కదా! లాస్ట్ లీగ్ మ్యాచో ఏదో అక్కడ బంగ్లాదేశ్‌తో. అవునవును. అదే అక్షర్ పటేల్ లాస్ట్‌లో. అక్షర్ పటేల్ లాస్ట్‌లో ట్రై చేసాడు గానీ యాహ్! వర్కౌట్ కాలే. మన శుభ్మన్ గిల్ కూడా మస్తు ట్రై చేసాడు ఆ మ్యాచ్ గానీ వర్కౌట్ కాలే. బట్ ఒకవేళ లక్నోలో మ్యాచ్‌లుంటే సో, అట్లా వీళ్ళు ఒకవేళ స్లో ఉండి స్పిన్ అయ్యే పిచ్‌ల పైన బంగ్లాదేశ్ ఇస్ వెరీ డేంజరస్ టీమ్. వీళ్ళని ఎవరు లైట్‌గా తీసుకొనైతే ఆడలేరు. సో, ఒడి దగ్గర పెట్టుకోవాలి టీమ్స్ అందరూ. యాహ్! సో, చూద్దాం మరి బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కడి వరకెళ్తారు. సో, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టీమ్, విచ్ ఈస్ ఆల్సో ది పెనల్టిమేట్ టీమ్. సో, బహుశా ఎవరైనా ఏంటి భయ్యా పెనల్టిమేట్ అంటే మాకు అర్థం కాని పదాలు వాడతారనుకుంటే, పెనల్టిమేట్ అంటే ఏం లేదు, లాస్ట్ బట్ వన్. సో, నెదర్లాండ్స్ స్క్వాడ్ చూసుకుందాం మనం. నెదర్లాండ్స్ స్క్వాడ్‌లో విక్రమ్‌జిత్ సింగ్ ఉన్నాడు. అండ్ ఎంగెల్బర్ట్ అండ్ సకీబ్ జుల్ఫికర్ అండ్ కొలిన్ యాకర్‌మ్యాన్ ఉన్నాడు. వెరీ గుడ్ ఆల్ రౌండర్. చాలా ఇంప్రెసివ్‌గా ఆడతాడు. నాకిష్టం గూడా. అండ్ బస్ డిలేడే అండ్ తేజ నిడమనూరు మన తెలుగోడే అనుకుంటా. ఆ! అండ్ మన బెజవాడే. యాహ్! షరీజ్ అహ్మద్ ఉన్నాడు. అండ్ అలాగే మ్యాక్స్ ఓడౌడ్ ఉన్నాడు. అండ్ రోలఫ్ వాండర్‌మర్ సౌత్ ఆఫ్రికాకి ఆడాడు. అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా వాళ్ళని ఆ టీ20 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ వాళ్ళు ఓడించినప్పుడు తను ద కీ రోల్ ప్లే చేశాడు రోలఫ్ వాండర్‌మర్. సో, తనున్నాడు స్క్వాడ్‌లో. అండ్ వికెట్ కీపింగ్ వచ్చేసి స్కాట్ ఎడ్వర్డ్స్ ఉన్నాడు. వెరీ ఇంపార్టెంట్ బ్యాట్స్‌మన్ ఫర్ దెమ్. అండ్ వెస్లీ బరిసి. అండ్ ఇంకా బౌలింగ్‌లో వచ్చేసి లోగన్ వాన్ బిక్ ఉన్నాడు. అండ్ లోగన్ వాన్ బిక్ ఐ థింక్ న్యూజిలాండ్‌లో డొమెస్టిక్ క్రికెట్ కూడా ఎక్కువ ఆడుతా ఉంటాడు. రెయిన్ క్లాన్ ఉన్నాడు. అండ్ ఆర్యన్ దత్ ఉన్నాడు. అండ్ అలాగే పాల్ వాన్ మిక్రన్. సో, చూసుకుంటే కొన్ని నేమ్స్ మనకు ఫెమిలియర్‌గా వినపడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అంటే టీ20 లీగ్స్‌లో అయినా లేదంటే నార్మల్‌గా కూడా కొంతమంది అరే! వీళ్ళు పలానా ఈ మ్యాచ్‌లో బాగా ఆడారని కొంచెం ఫెమిలియర్‌గా వినపడే నేమ్స్ అయితే ఉన్నాయి. సో, వీళ్ళు మరి 2011లో ఐర్లాండ్ వాళ్ళు ఎలా అయితే సర్ప్రైజ్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళ పైన గెలిచి ఒక వావ్ ఫ్యాక్టర్ అనేది తీసుకొచ్చారో, అలాగా వీళ్ళు ఒక 2 ఆర్ 3 మ్యాచెస్ గెలిస్తే గనక డెఫినైట్‌లీ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ లీప్ ఇన్ దేర్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో, వాళ్ళు ఇక్కడ క్వాలిఫై అయ్యారంటే డెఫినైట్‌లీ నెదర్లాండ్స్ వాళ్ళు దే డిజర్వ్ టు బి ఇన్ ద వరల్డ్ కప్. ఎందుకంటే
వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ కనుక మీరు ఫాలో అయ్యుండుంటే డెఫినెట్‌లీ మనకు అనుకోవచ్చు. అంటే వెస్ట్ ఇండీస్ ఇంకా కొన్ని క్వాలిటీ టీమ్స్ మిస్ అయినయి మనకి ఈసారి అని అనుకోవచ్చు కానీ, బట్ నెదర్లాండ్స్ ట్రూలీ డిజర్వ్ టు బీ ఇన్ వరల్డ్ కప్. సో, హోప్‌ఫుల్లీ వాళ్ళు ఒక 2 ఆర్ 3 మినిమమ్ 2 ఆర్ 3 విన్స్ తోటి ఇంటికి వెళ్తారేమో అని అనుకుంటున్నా. సో, ఇంకా వీళ్ళ సెమీస్ ప్రిడిక్షన్స్ అవి మనం మాట్లాడుకోకర్లేదు. బట్ యాహ్! యూ నెవర్ నో, క్రికెట్ ఈస్ ఎ ఫన్నీ గేమ్. సో, వీ've సీన్ స్ట్రేంజర్ థింగ్స్ హ్యాపెన్ బిఫోర్. బట్ నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే వీళ్ళు కనీసం ఒక 3 ఆర్ 4 విన్స్ గెలిస్తే దట్ విల్ బి ఎ హ్యూజ్ టిక్ మార్క్ ఫర్ నెదర్లాండ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ అనుకుంటాను. సో, స్క్వాడ్ గురించి మనం ఎక్కువగా అనలైజ్ చేయడానికి మనకు ప్లేయర్స్ అంతగా ఎక్కువ డీటెయిల్డ్‌గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ తెలియదు కాబట్టి నేను వాళ్ళకిచ్చిన అసెస్‌మెంట్ అదే వాళ్ళిచ్చిన స్క్వాడ్‌ని బట్టి నేను అసెస్ చేసిందేంటంటే కొంతమంది కీ ప్లేయర్స్ సమ్మన్ లైక్ కొలిన్ యాకర్‌మన్, వాండర్‌మర్వ్ అండ్ పాల్ వాన్ మేకర్ అని కొంతమంది ప్రూవెన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో, డెప్త్ అయితే ఉంది స్క్వాడ్‌లో. ఐయామ్ గోయింగ్ టు గివ్ దెమ్ 8. యాహ్! ఫెయిర్ అసెస్‌మెంట్. అంతకంటే పెద్దగా మాట్లాడలేము. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి చూస్తే మనందరి చాలా ప్రియమైన టీమ్ అది. సో, మన రషీద్ ఖాన్ గానీ, రమనుల్లా గుర్బాజ్ గానీ, మొహమ్మద్ నబీ గానీ, మొహమ్మద్ నబీ ఇది లాస్ట్ వరల్డ్ కప్ ప్రాబబ్లీ అఫ్ఘాన్ లెజెండ్ అని చెప్పొచ్చు ఈజీగా. సో, రెహమత్ షా నాకు చాలా ఇష్టము. మంచి ప్లేయర్. ఫజల్ ఫరూకీ మన సన్ రైజర్స్ స్టార్. నవీన్ ఉల్ హక్ వర్సెస్ విరాట్ కోహ్లీ కోసం నేను చాలా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను నేను. ఏమవ్వబోతుంది ఆ మ్యాచ్ అని. నిన్న నవీన్ వాళ్ళకి రిటైర్మెంట్ ప్రకటించినట్టున్నాడు. వరల్డ్ కప్ అయిన తర్వాత రిటైర్ అవునవును. అయిపోతానని రిటైర్ అయిపోతాడు. చూడు ఇప్పుడిప్పుడే విరాట్ అన్న ఏంది ఇంకా ఇన్ని రోజులు ఇంకా సాధించాలని ఆడుతున్నాడు. కానీ నవీన్ ఉల్ హక్ చూడు ఇంత ఇంత చిన్న వయసులోనే ఎంత 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 సాధించేసి రిటైర్ అయిపోతున్నాడు అసలు. అంటే మేబీ ఐపీఎల్‌లో తను వీరప్రతాపమేమైనా చూపిస్తాడేమో మరి మళ్ళీ. లాస్ట్ ఇయర్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు వరల్డ్ కప్ లో 9కి 9 ఓడిపోయారు. ఈసారి అది జరగదేమో అనుకుంటున్నా. ఎందుకంటే పిచ్చెస్ వాళ్ళకి అనుకూలిస్తాయి. నీకు దే విల్ డెఫినెట్లీ విన్ మ్యాచెస్. అది సౌత్ ఆఫ్రికా మీద అవ్వచ్చు, పాకిస్తాన్ మీద అవ్వచ్చు. నా మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాదు, పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. అందరికీ తెలుసు ఎందుకంటున్నాను. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. నాకు కూడా అదే. ఓయ్! ఇన్ని పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లు మామూలు ఎంటర్‌టైన్‌మెంట్ ఉండవు. మొన్న ఏషియా కప్‌లో కూడా అయింది ఒక మ్యాచ్. అండ్ నెవర్ డిసప్పాయింట్స్ అసలు పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళ సీరీస్ కూడా అయింది రీసెంట్‌గా పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్, పాకిస్తాన్ ఫ్యాన్స్ ఈసారి స్టాండ్స్‌లో ఉండడం అనేది మేబీ ఉంటారేమో కొంతమంది ఉంటారు. సో, ఏం జరగబోతుందా అసలు మ్యాచ్ పైన ఒక కాంటెస్ట్, స్టాండ్స్‌లో ఒక కాంటెస్ట్. సో, వి ఆర్ ఆల్ వెయిటింగ్. యాహ్! ఆ రోజు ఐ థింక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఉన్న రోజు ఖచ్చితంగా సెక్యూరిటీ 3 ఆర్ 4 టైమ్స్ పెంచుతారని నేను అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ టైమ్ వాళ్ళిద్దరికీ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ జరిగిన వాతావరణాన్ని డైరెక్ట్‌గా అక్కడ చూసిన మా కరెస్పాండెంట్ మాకు ఆహ్, చాట్స్‌లో పంపిస్తున్నాడనమాట. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. మాకైతే లిటరల్‌గా అరే! క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా? ఇంకేమన్నా యుద్ధం జరుగుతుందా అక్కడ? ఫ్యాన్స్ నిజంగా ఇంకా మామూలుగా స్ట్రీట్ ఫైట్స్ ఉంటాయి చూడు, ఆ రకమైనటువంటి ఎన్వైర్న్‌మెంట్ రిజెంబుల్ అయిందంట. సో, చాలా అంటే ఆ హిస్టరీని పక్కన పెట్టినా సరే బోత్ టీమ్స్ దే ప్లే విత్ ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంటది మరి. చూద్దాం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన నాగిన్ డాన్స్ హిస్టరీ కూడా ఉంది. సో, దోస్ 2 శ్రీలంక, విల్ బి శ్రీలంక, బంగ్లాదేశ్. ఆ! యాహ్! చూద్దాం. అంటే ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా ఉంది. అంటే ఆ నాగిన్ డాన్స్ ఫైట్ ఓన్లీ శ్రీలంకతోనే కాదు వీళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ తో కూడా పెట్టుకున్నారు. సో, ఓహో! చూద్దాం అంటే అవునా? ఇది తెలీదు. యాహ్! యాహ్! ఆ! ఒకసారి మనోడు కీపర్ మొహమ్మద్ షజాద్ అయితే డైరెక్ట్‌గా డాన్స్ కూడా ఏస్తాడు. లాస్ట్ బాల్ ఎంత కొట్టాల్సొస్తే మన వాళ్ళు గెలుస్తారు ఆఫ్ఘనిస్తాన్. సో, ఇంట్రెస్టింగ్ రైవల్రీ. బట్ యాహ్! ఓవరాల్‌గా చూసుకుంటే ఐ థింక్ వి కెన్ ఆల్సో గివ్ దెమ్ ప్రాబబ్లీ 8 అండ్ సమ్‌వన్ లైక్ రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ ఇప్పుడు మన ఇండియాలో ఐపీఎల్‌లో తరతరాలుగా ఆడుతున్న లెజెండరీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన పెనుభారం ఉందని చెప్పుకోవచ్చు. సో, యాహ్! బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. ప్రూవెన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి ఇండియన్ కండిషన్స్‌లో కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఎస్పెషల్లీ ఆన్ టర్నింగ్ ట్రాక్ లైక్ చెన్నై, లక్నో ఇట్లాంటి కండిషన్స్‌లో మరి వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే డెఫినెట్‌లీ వీళ్ళు ఈసారి మరీ లాస్ట్ టైమ్‌లా కాకుండా కనీసం 2, 3 మ్యాచ్‌లైనా గెలుస్తారని అనుకుంటున్నా మరి. యాహ్! చలో మరి. సో, అన్ని టీమ్‌లు అయిపోయినాయి. ఇక మిగిలింది మన భారత్ అలియాస్ ఇండియా. సో, ఇందాకే నేను లాస్ట్ బట్ వన్ అన్నాను. కానీ యాక్చువల్‌గా దిస్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ టీమ్ అండ్ ఈ మన లిజనర్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఇండియా వస్తదని వెయిట్ చేస్తున్నారు ఎక్సైటింగ్‌గా.
చివరికి మన టీమ్‌కొచ్చేటప్పటికి మన జోష్ తగ్గుతుందనుకున్నాం గానీ, ఈసారి వరల్డ్ కప్ అనౌన్స్ 1 ఇయర్ బ్యాక్ నన్నడిగితే మాత్రం లేదులే మనకంత ఛాన్సెస్ లేవేమో ఈసారి మన టీమ్ సెటిల్‌గా లేదు. ఎస్పెషల్లీ వైట్ బాల్‌లో రీబిల్డింగ్ స్టేజ్‌లో ఉన్నాము. 2019లో అయితే టీమ్ మొత్తం పీక్‌లో ఉండే. ఈ బొ కోహ్లీ అయినా, రోహిత్ అయినా, బుమ్రా అయినా, భువీ అయినా అందరూ పీక్‌లో ఉన్నారు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి అలా లేదేమో అనుకున్నాము. కానీ ఈ లాస్ట్ 1 మంత్ ఏషియా కప్ నుంచి చూస్తుంటే నాకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగినాయి రాజు మన టీమ్ గురించి. ఏమంటావు? యాహ్! పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్ అంటావా మొత్తం మీద? ఎందుకంటే మనం ముందు నుంచి ఎక్స్‌పెరిమెంట్‌లు అవి ఇవి చూస్తూనే ఉన్నాం. ఏందయ్యా ఈ ఎక్స్‌పెరిమెంట్‌లు? ఏంటి ఏం జరుగుతోంది? వై డోంట్ వి నెవర్ ప్లే సెటిల్ అప్ అది ఇది అనుకున్నాము. బట్ ఐ థింక్ ఇక్కడ ఉన్న ఒక క్రూషియల్ ఫ్యాక్టర్ ఏంటంటే బుమ్రా. బుమ్రా ఆడని మ్యాచెస్ చూస్తే మనం ఏషియా కప్ అయినా ఇంకా వేరే ఏ మ్యాచ్ అయినా గానీ దేర్ ఈస్ సమ్ ఇంపాక్ట్ అసోసియేటెడ్ విత్ హిమ్. నీకు ఒక్క మంచి బౌలర్, ఇద్దరు మంచి బౌలర్‌కి చాలా తేడా ఉంటది. అండ్ బుమ్రా, సిరాజ్ పార్ట్నర్‌షిప్ అయితే సూపర్‌గా ఉంది. అండ్ ఇంకా బ్యాటింగ్‌కొస్తే గూడా నీకు అందరూ నువ్వు చూస్తే ఈ ఆస్ట్రేలియా సీరీస్‌లో ఇంకా ఏషియా కప్‌లో పై నుంచి కింద వరకు అందరూ ఆడారు. అండ్ ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ ఆల్సో ఈస్ ఇన్ ఫార్మ్. అండ్ ఇంకొక లేటెస్ట్ స్క్వాడ్ అప్డేట్ వచ్చింది. సో, మన అక్షర్ పటేల్ ఇంజరీ తోటి వరల్డ్ కప్ నుంచి తన ప్లేస్‌లో ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. సో, ఈ న్యూస్‌ని నువ్వెలా చూస్తావు మరి? దట్ ఈస్ సూపర్ అప్డేట్. అశ్విన్ టీంలో లేకపోయినా గానీ తను ఈ ఆస్ట్రేలియా సిరీస్‌లో మనం చూస్తే ఈజ్ లైక్ ఆల్వేస్ క్లెవర్, ఆల్వేస్ మోర్ దెన్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద బ్యాట్స్‌మన్. ఇదంతా మనకు తెలిసిందే అశ్విన్ గురించి. కానీ ఏమో నాకు ఇంకా అంటే సెలెక్టర్స్ ఒకటే ఆలోచించుకొని ఉంటారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ కూడా అశ్విన్ వెళ్ళాడు. అండ్ ఆల్సో ఏజ్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆలోచించుంటారు. కానీ నా ఒక్కటే ఒకటి వైట్ బాల్ క్రికెట్‌లో ఎప్పుడు అశ్విన్ కొన్ని మ్యాచ్‌లు బాగా ఏస్తాడు. అండ్ కొంచెం దొరికినప్పుడు చాలా ఎక్స్‌పెన్సివ్ అయితాడు. అండ్ ఆ వికెట్ టేకింగ్ అబిలిటీ ఈ మధ్య తగ్గిపోయిందనుకున్నారు గానీ, హి ఈస్ పికింగ్ అప్ వికెట్స్ నౌ. సో, ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ మరి. టీమ్‌లో ప్లేస్ ఉంటదా? ప్లేస్ ఉండదంటావా మరి సెకండ్ స్పిన్నర్‌గా ఆడడానికి? ఎందుకంటే నీకు ఆల్రెడీ జడేజా టీమ్‌లో ఉండాల్సిందే. కుల్దీప్ ఉండాల్సిందే. కుల్దీప్ మస్తేస్తున్నాడు బౌలింగ్ అసలు. ఆ ఏషియా కప్ రియల్ స్టార్ బౌలింగ్‌లో తనే అసలు. యాహ్! అంటే అశ్విన్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వరల్డ్ కప్ బేసిక్‌గా సెకండ్ హాఫ్‌లోకి వెళ్ళినప్పుడు ఐ థింక్ అశ్విన్ విల్ బి రియల్లీ ఎఫెక్టివ్ అనుకుంటున్నా. అంటే ఒకవేళ గనుక ఇప్పుడు జడేజా ఆర్ కుల్దీప్‌లో ఎవరైనా సరే వాళ్ళు బౌలింగ్ అంత సాటిస్ఫాక్టరీగా లేకపోతే డెఫినెట్‌లీ అశ్విన్‌కయితే ఛాన్సెస్ వస్తాయి. సో, ఎప్పుడు మనకిప్పుడు వన్స్ టోర్నమెంట్ బ్యాక్ ఎండ్‌లో ఉన్నప్పుడు డెఫినెట్‌లీ కొంచెం టైర్డ్ పిచెస్ అవన్నీ ఉన్నప్పుడు మనం స్పిన్నర్స్‌కి కొంచెం ఎక్కువ అసిస్టెన్స్ దొరకడం అనేది మనం జనరల్‌గా చూస్తూ ఉంటుంటారండి. ఈవెన్ ఐపీఎల్‌లో అవ్వచ్చు అండ్ ఇంకా పెద్ద పెద్ద సీరీస్‌లో మనం చూస్తూ ఉంటాం. సో, ఈసారి ఒకవేళ గనక బ్యాక్ ఆఫ్‌లో అశ్విన్‌కి ఆ ఛాన్సెస్ వస్తే డెఫినెట్‌లీ హి విల్ బి ఎఫెక్టివ్ అని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటేంటంటే అశ్విన్ ఇప్పుడు తనకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇంటర్నేషనల్ కెరీర్‌లో అండ్ తన రికార్డ్స్ గురించి మనమేమి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో, డెఫినెట్‌లీ తన ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా హెల్ప్ అవుతది డ్రెస్సింగ్ రూమ్‌కి. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ ఐ మీన్ రోహిత్ శర్మ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు కొంతమంది అక్కడ మిక్స్ ఆఫ్ యూత్ కూడా ఉన్నారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్మన్ లైక్ ఎ శుభ్మన్ గిల్ అండ్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఈస్ ఎస్టాబ్లిషింగ్ హిమ్సెల్ఫ్ యాస్ ద నెక్స్ట్ ప్రాబబ్లీ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో, అట్లా వీళ్ళందరూ దే ఆర్ నెక్స్ట్ ఇన్ లైన్. ఇప్పుడు కేఎల్ రాహుల్ గూడా ఉన్నాడు కానీ ఇప్పుడు అశ్విన్ యాడ్ అవ్వడంతోటి నాకు తెలిసి కొంచెం ఆహ్, డ్రెస్సింగ్ రూమ్‌లో మూడ్ కొంచెం పాజిటివ్‌గా ఉంటది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆర్ టాక్టిక్స్ విషయంలో రోహిత్‌కి ఇంకా కొంచెం లైక్ ఒక మంచి కుషన్, ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అశ్విన్ బేసిక్‌గా తనిప్పుడు ఆఫ్ ద ఫీల్డ్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు తను యాక్టివ్‌గా క్రికెట్‌తో ఇన్వాల్వ్ అవుతూ ఏదో ఒక ఇంటర్వ్యూస్ చేస్తూ అండ్ అలాగే తను గేమ్ అనాలిసిస్ ఇవన్నీ చాలా డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. సో, తను ఆఫ్ ది ఫీల్డ్ తను స్పెండ్ చేసిన టైం అంతా కూడా డెఫినెట్‌లీ ఇట్ విల్ కమ్ టు ఫ్రూట్ ఎట్ సమ్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. సో, అంటే బౌలింగ్ పరంగా నువ్వన్నట్టుగా కొంచెం అప్పుడప్పుడు ఆ ఇన్‌కన్సిస్టెన్సీ కనపడినా, ఒకవేళ తనకి ఎన్ని ఛాన్సెస్ ఈ వరల్డ్ కప్‌లో వస్తాయనేది ఇంకా క్వెషన్ మార్క్‌గా ఉన్నా, డ్రెస్సింగ్ రూమ్‌లో తన ప్రెజెన్స్ అనేది ఒక పాజిటివ్ ఔట్‌కమ్‌గా చూస్తున్నాను నేనైతే. సో, హోపింగ్ ఫర్ ద బెస్ట్ మరి.
చాహల్ టీమ్‌లో లేడని చెప్పి చాలా గొడవైంది స్టార్టింగ్‌లో నీకు స్క్వాడ్ అనౌన్స్ అయినప్పుడు. బట్ అంటే చాహల్ మనం రీసెంట్ పెర్ఫార్మన్సెస్ చూసుకుంటే నీకు సాటిస్ఫాక్టరీనే. కానీ ఎందుకో ఇంక ఒక్క లెగ్ స్పిన్నర్‌కే ప్లేస్ ఉన్నట్టు చేస్తున్నారు. వాట్ ఇఫ్ ఇప్పుడు టీమ్ అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. కానీ ఆఫ్‌కోర్స్ మన ఇండియా టీమ్ తప్పితే ఏ టీమ్‌కి రైట్ హ్యాండర్స్ లేరు. లైన్‌గా పైనుంచి కింది వరకు. సో, బట్ అదే అశ్విన్‌ని తీసుకున్నారు. అండ్ అదేలే నువ్వన్నట్టు ప్రైమరీలీ మేబీ ఆ జడేజా ఇంకా కుల్దీపే ఆడతారు. ఇంకా నీకు ఇంకేమన్నా స్పెషల్ సెలక్షన్ కాల్స్ అనిపించినాయా నీకు? సూర్యకుమార్ యాదవ్‌ని తీసుకోవడం డూ యూ సపోర్ట్ ఇట్ ఆర్ నాట్? యాహ్! 'సూర్య' అంటే ఐ మీన్ గివెన్ ఇప్పుడు రీసెంట్‌గా తను ఇప్పుడు ఐపీఎల్ నుంచి మళ్ళీ ఆ టీ20 క్రికెట్‌లోకి ఆ ట్రాన్సిషన్ అవ్వచ్చు. ఇప్పుడు సేమ్ అంటే బేసిక్‌గా నీకు టీమ్‌లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఉండాలి. అంటే గేమ్‌ని కొంచెం ఫైటింగ్ ఫైర్ విత్ ఫైర్ అనే యాటిట్యూడ్ తోటి కొంచెం మ్యాచ్‌ని టర్న్ చేసే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి టీమ్‌లో ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రోజుల్లో వైట్ బాల్ క్రికెట్‌లో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నువ్వు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్‌గా అంటే మేబీ బిగ్ టోర్నమెంట్స్‌లో సక్సీడ్ అయిన ఇప్పుడు లాస్ట్ 2019 ట్రెండ్ వరకు ఒక ఎత్తుగా పక్కన పెట్టేసి అక్కడి నుంచి నువ్వు ప్రతి బైలాటరల్ సిరీస్ ఆర్ ప్రతి వైట్ బాల్ టోర్నమెంట్‌ని నువ్వు చూసుకుంటే డెఫినెట్‌లీ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ దట్ హ్యాడ్ గ్రేట్ సక్సెస్ హ్యాడ్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. ఇప్పుడు మనకిక్కడ 'హార్దిక్ పాండ్యా' ఉన్నాడు అండ్ 'సూర్యకుమార్ యాదవ్' ఉన్నాడు. సో, అంటే బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో వీళ్ళిద్దరూ కొంచెం ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్‌తో ఆడగలరు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిట్యుయేషన్ దే కెన్ గో అటాకింగ్ ఫ్రమ్ బాల్ 1 అండ్ సూర్య తోటి ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని కండిషన్స్‌లో డైమెన్షన్స్‌ని తను అడ్వాంటేజ్‌గా యూజ్ చేసుకోగలడు. ఎందుకంటే తను ఆ బిహైండ్ ద వికెట్ తనకి ఒక బిగ్గెస్ట్ స్కోరింగ్ న్యూక్లియస్ అనమాట. సో, మంచి అడ్వాంటేజ్ ఉంటది. బట్ తను మరి క్వాలిటీ అగైన్స్ట్ క్వాలిటీ బౌలింగ్ లైనప్స్ అండ్ ఆల్సో ప్రెషర్ సిట్యుయేషన్స్‌లో తనెంత పెర్ఫార్మ్ చేయగలడనేది ఇంకా అక్కడ అది ఇంకా కొంచెం అన్‌సర్టెనిటీ ఉంది. మరి ఒకవేళ తనకి కన్సిస్టెంట్‌గా ఈ వరల్డ్ కప్‌లో ఒకవేళ అవకాశాలొస్తే అది ప్రూవ్ చేసుకోవడానికి తనకి మంచి ఛాన్స్ అది. ఎందుకంటే బై ద టైమ్ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడేసరికి ఐయామ్ నాట్ ష్యూర్ హి విల్ బీ దేర్ ఇన్ ద కంటెన్షన్. బట్ ఇప్పుడు తనకొక మంచి అవకాశం వచ్చింది దట్ టూ ఇన్ ఇండియన్ కండిషన్స్. సో, ఎప్పటినుంచో చాలా కాలం నుంచి అరే! 'సూర్యకుమార్ యాదవ్' మంచి టాలెంటెడ్ తనకి ఇండియాలో ప్లేస్ లేదు అని చెప్పి ఒక వాదనలు మనకి ఎక్కువ వినపడుతూ ఉండేయి. సో, దేర్ కెన్ బి నథింగ్ బెటర్ దెన్ దిస్ వరల్డ్ కప్ అది కూడా హోమ్ కండిషన్స్‌లో. సో, యూ గెట్ టు పెర్ఫార్మ్ దిస్ ఈజ్ యువర్ టైమ్. సో, మరి 'సూర్య' అది ఎంతవరకు యుటిలైజ్ చేసుకుంటాడో అది మరి చూడాలి. అండ్ ఇంకా ఇప్పుడు మన స్క్వాడ్‌లో చూసుకుంటే ఎవరున్నారు బ్యాటింగ్ పరంగా అంటే 'రోహిత్ శర్మ' కెప్టెన్సీ గురించి కూడా కొంతమంది అంటే రీసెంట్‌గా కొంచెం మనం పాడ్‌కాస్ట్‌లు అవి వేరేగా సో కాల్డ్ క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళవి విన్నప్పుడు ఎందుకో వాళ్ళు రోహిత్ శర్మ ప కెప్టెన్సీ పైన గాని, రోహిత్ శర్మ యాస్ ఎ బ్యాటర్‌గా రోహిత్ శర్మ అయిపోయాడు. లైక్ జస్ట్ బికాజ్ ఈస్ ద కెప్టెన్ తను ఇండియాకి ఆడుతున్నాడు తప్ప దేర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ రోహిత్ శర్మ అనేటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి. సో, అంటే జనరల్‌గా క్రిటిసిజం ఇదంతా మనకి కామనే. ఎస్పెషల్లీ ఇట్లాంటి బిగ్ టోర్నమెంట్ ముందు అండ్ దట్ టూ ఇండియాలో జరుగుతున్నప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా డబుల్ ఉంటాయి. సో, బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్య అండ్ ఆల్ రౌండర్స్ వచ్చేసి హార్దిక్ ఉన్నాడు అండ్ జడేజా అండ్ ఇప్పుడు అశ్విన్ యాడ్ అయ్యాడు అక్షర్ పటేల్ ప్లేస్‌లోకి. అండ్ వికెట్ కీపింగ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి కేఎల్ రాహుల్ అండ్ ఇషాన్ కిషన్. అండ్ బౌలింగ్ వచ్చేసరికి మన లార్డ్ షార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి అండ్ మొహమ్మద్ సిరాజ్. సో, యాహ్! అంటే బౌలింగ్‌లో కూడా నాకు తెలిసి లైక్ ఇప్పుడు సిరాజ్ కూడా తను హి హస్ కమ్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్‌లో డెఫినెట్‌లీ ఒకప్పుడు సిరాజ్ అంటే ఎట్లా చూసేవారో ఇప్పుడు కంప్లీట్ అపోజిట్ దృష్టిలో చూసేలాగా తను అద్భుతమైన పెర్ఫార్మన్స్ రీసెంట్‌గా చూసుకుంటే ఈవెన్ ఫ్రమ్ ఏషియా కప్ హిస్ బీన్ ఇన్ టాప్ ఫార్మ్. సో, సిరాజ్ అదే ఫార్మ్‌ని కంటిన్యూ చేసి అండ్ బుమ్రా గురించి మనం ఏమి ఎక్స్‌ట్రాగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో, షార్దుల్ ఠాకూర్ ప్లేస్ కొంచెం అంటే స్లైట్‌లీ డిబేటబుల్. అంటే హ్మ్, తను జస్ట్ బికాజ్ బ్యాట్‌తో కాంట్రిబ్యూట్ చేయగలడు అనే దృష్టితోటి ఇంకొక మంచి బౌలింగ్ ఆల్ రౌండర్ ఉండాలనే దృష్టితో తను తీసుకున్నారా అనేటువంటి కొన్ని డిబేట్స్ నడుస్తున్నాయి. సో, షార్దుల్ ఠాకూర్ ఇంక్లూజన్ గురించి అండ్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ హీ కెన్ క్రియేట్ దీని గురించి ఏమైనా డీటెయిల్‌గా చెప్పగలవా?
అంటే అదే ప్యూర్‌లీ అది ఒక నంబర్ 8లో ఒక బ్యాట్స్‌మన్ మనకు కావాలి. బ్యాట్ పట్టుకోవడానికి రెడీగా ఉండాలి. ఒక 10, 20 రన్స్ ఫాస్ట్‌గా కాంట్రిబ్యూట్ చేయడానికి ఎయిదర్ చేజ్‌లో అయినా లేకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఫినిషింగ్‌లో అయినా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మన వాళ్ళు. అండ్ శార్దుల్ ఠాకూర్‌ని ఎప్పటినుంచో మనం బ్యాక్ చేస్తూనే ఉన్నాం. సో, సర్ప్రైజ్ ఏం కాదు టీమ్‌లో ఉండడం. పాయింట్ ఏంటంటే మరి బౌలింగ్‌లో మరి విల్ ఇట్ హర్ట్ అస్? తను తను మిడిల్ ఓవర్స్ బౌలింగ్ తనే ఏయాల్సొస్తది. ఇప్పుడున్న ఇప్పుడు థర్డ్ సీమర్ తనే అయితాడు. థర్డ్ సీమర్‌గా విల్ శార్దుల్ ఠాకూర్ హెల్ప్ ద టీమ్ ఆర్ విల్ హి హర్ట్ ద టీమ్ అనేది మనం మాట్లాడుకోవాలి. ఏమో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ డిసిషన్. ఇంకా శార్దుల్ ఠాకూర్ కాకపోతే ఎవరిని ఆడియొచ్చు అక్కడ థర్డ్ సీమర్‌గా. ఇప్పుడు బుమ్రా, సిరాజ్ పక్కా ఉంటారు. వాళ్ళు ఓపెనింగ్ బౌలర్స్. థర్డ్ సీమర్ మరి షమియా లేకపోతే ఠాకూరా అని చూడాలి మరి. కానీ షమీని ఆడిచ్చేస్తే మనం అన్నట్టు ఇక నీకు బ్యాటింగ్ ఆర్డర్ షార్ట్ అయిపోతది. ఏమో అబ్బా! మనం అదే అదే మన టీమ్‌కి ఇంకా ఆస్ట్రేలియాకి తేడా. ఆస్ట్రేలియాకి చూస్తే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌లు. బట్ వీ హావ్ టు మేక్ డూ విత్ దిస్. యాహ్! అంటే ఇప్పుడు బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కూడా తను రీసెంట్‌గా తన ఫార్మ్ చూసుకుంటే కూడా మంచిగానే ఉంది. సో, అండ్ ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ కొట్టాడు రీసెంట్‌గా. సో, ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ సైన్స్. ఇందాక మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నట్టు ఇండియా పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మరి హోప్‌ఫుల్లీ నో ఇంజ్యూరీస్. ఎందుకంటే మనకిక్కడ మెయిన్ క్రూషియల్‌గా జస్‌ప్రీత్ బుమ్రాని ఎలా మేనేజ్ చేస్తారనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఇంజ్యూరీ నుంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఓకే. రీసెంట్‌గా కొంచెం హీస్ ప్లేడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్. కానీ మరి ఇప్పుడు మేబీ గేమ్స్ లైక్ నెదర్లాండ్స్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ ఏదైనా ఇన్‌కాన్సీక్వెన్షియల్ గేమ్ అలాంటివి ఉంటే మేబీ బుమ్రాకి రెస్ట్ ఇచ్చి తను కేర్‌ఫుల్‌గా మేనేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నీకెప్పుడు గూడా క్రూషియల్ స్టేజెస్ కమ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆర్ ఈవెన్ దిస్ సంథింగ్ లైక్ సెమీస్. సో, ఇట్లాంటి టైంలో యూ వాంట్ యువర్ బెస్ట్ ప్లేయర్స్ అండ్ యూ వాంట్ ఎవ్రీవన్ టు బి ఫిట్. సో, ఇట్లాంటి హెడేక్స్ ఏం లేకుండా ఉంటే గనక డెఫినెట్‌లీ ఐ థింక్ ఇండియా ఈస్ గోయింగ్ టు గో ఆల్ ద వే. సో, స్క్వాడ్ పరంగా మేబీ ఇప్పుడు 1 ఆర్ 2 చిన్న ఇప్పుడు అక్షర్ పటేల్ అదే నువ్వన్నట్టు చహల్‌ని తీసుకోలేదు. అక్షర్ పటేల్‌ని తీసుకున్నారు అండ్ షార్దుల్‌ని తీసుకున్నారు. ఇండియా ఫియరింగ్ దట్ దే డోంట్ హ్యావ్ ఇనఫ్ బ్యాటింగ్ డెప్త్. ఇప్పుడు చాలా వైట్ బాల్ టీమ్స్‌లో నీకక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 8, 9 వరకు కూడా ప్లేయర్స్ హూ కెన్ హ్యాండిల్ ద బ్యాట్ అండ్ హూ కెన్ గివ్ యూ 30, 40 క్యామియోస్ అట్లాంటి టైప్ ఆఫ్ ఒక ఫినామినన్ క్రియేట్ అయింది లాస్ట్ 5, 6 ఇయర్స్‌లో అండ్ మోర్ ప్రామినెంట్‌లీ లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో. సో, మరి ఈసారి ఇండియా అంటే కొంచెం జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అశ్విన్, ఇట్లా ఒక లాస్ట్ మరి బ్యాటింగ్ డెప్త్‌లో ఏదన్నా అట్లాంటి ఏమైనా హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి క్వెషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే నన్నడిగితే ఐ థింక్ ఐల్ గివ్ దిస్ స్క్వాడ్ 8.5 అండ్ నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే మన వాళ్ళు మినిమమ్ సెమీస్‌కెళ్తారు. అది మినిమమ్ చేయాలి ఇక్కడున్న స్క్వాడ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ తోటి. సో, సెమీస్ పైన మరి మనకెప్పటినుంచో ఆ సెమీ ఫైనల్స్‌లోనూ, ఫైనల్స్‌లోనూ ఎదురవుతున్న ఆ చేదనుభవాలు ఈసారి తుడిచిపెట్టి మరలా 2011ని మరి రిపీట్ చేస్తారా? లేదు మళ్ళా ఇంకొక పెయిన్‌ఫుల్ టోర్నమెంట్‌లా మిగులుస్తారా అనేది చూడాలి. ఎందుకంటే మినిమమ్ టు మినిమమ్ సెమీస్‌కెళ్తారని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మన వాళ్ళు. నాట్ జస్ట్ బికాజ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. బట్ ఇప్పుడు యూనో దేర్ మైట్ నాట్ బి అనదర్ వరల్డ్ కప్ వేర్ యూ కెన్ సీ బోత్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అంటే వీళ్ళు ఓడిఐ క్రికెట్‌లో, వైట్ బాల్ క్రికెట్‌లో ఏం చేశారని చెప్పుకునే దాని ముందు జస్ట్ ప్యూర్‌లీ ఇండియన్ క్రికెట్ పర్స్‌పెక్టివ్‌లో వీళ్ళిద్దరూ ఏం కాంట్రిబ్యూట్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. సో, దిస్ ఈస్ దేర్ బెస్ట్ ఛాన్స్ అండ్ హోమ్ కండిషన్స్. సో, అప్పట్లో 'సచిన్ టెండూల్కర్‌కి' ఇది ఎలాగో ఒక ద హై పాయింట్ ఆఫ్ హిస్ కెరియర్ లాగా తనకింకా ఇదే అంతిమం. ఇంక సచిన్ సాధించలేనిదేమన్నా ఉంది అంటే ఆ వరల్డ్ కప్ అని ఎలా అయితే ఊరిస్తూ వచ్చి ఆ 2011లో కొట్టారో, ఇప్పుడు మరి మన కోహ్లీకి, రోహిత్ శర్మకి ఎస్పెషల్లీ వీళ్ళిద్దరికీ ఇదొక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సో, మరి బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో అయితే ఎక్కువ హై ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ హై హోప్స్ అయితే వాళ్ళిద్దరి పైనే ఉంది. సో, నీ రేటింగ్ ఏంటి? అండ్ నీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? నా రేటింగ్ గూడా అంటే 9 అంటే బెస్ట్. దిస్ ఈస్ ద బెస్ట్ స్క్వాడ్ అని నేను అనుకుంటా. ఓన్లీ ఏమైనా డిబేట్ ఉంటే సూర్యకుమార్ యాదవ్ ఇంక్లూజన్ ఒక్కటే. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ అంటున్నావు.
మనం 2019లో ఏంటంటే నేను ఇందాక స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే అన్నా ఈ ఇండియా గురించి డిస్కషన్. 2019లో కోహ్లీ, రోహిత్ శర్మ వేర్ ఎట్ దర్ అబ్సల్యూట్ పీక్. ఇప్పుడు చూస్తుంటే దే ఆర్ కొంచెం డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. కానీ రోహిత్ శర్మ ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఇంక టోర్నమెంట్ ముందు తను చూపిస్తున్న ఫార్మ్ ఈజ్ వెరీ ఎంకరేజింగ్. కోహ్లీ ఆల్వేస్ కోహ్లీ. కానీ నీకు ఆ లాస్ట్ టైమ్ లాగా చెరొక వీళ్ళు రోహిత్ శర్మ ఇంకో 4 సెంచరీలు, 5 సెంచరీలు కొట్టడం. కోహ్లీ కూడా నీకు మొత్తం బల్క్ ఆఫ్ ద రన్స్ స్కోర్ చేయడం. మనకు గుర్తుంటే ఇదివరకు ఎప్పుడు అండ్ ఈవెన్ ఇన్ 2019 వరల్డ్ కప్ ఓన్లీ టాప్ 3 ఒక్కటే ఆడేది. దెన్ మిడిల్ ఆర్డర్‌కి ఏం పనుండేది గాదు ఇండియా టీమ్‌లో ఓడీఐస్‌లో. కానీ ఆ అప్రోచ్ ఇప్పుడు ఉండదు అని అనుకుంటున్నా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో బికాస్ రోహిత్ శర్మ కంప్లీట్ అటాకింగ్ ఆడుతున్నాడు. నువ్వు గమనిస్తే హి ఈజ్ నెవర్ స్లోయింగ్ డౌన్. నీకు ఈ ద్రావిడ్ రెజీమ్‌లో చూస్తే నీకు మిడిల్ ఆర్డర్‌కి ఛాన్సెస్ వస్తున్నాయి. బట్ ఓన్లీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ నిలబెట్టుకోవాలి ఆ ఛాన్సెస్. అండ్ కోహ్లీ ఆల్సో నీకు సేమ్ లెవెల్ ఆఫ్ నీకు రన్ మెషిన్ లాగా ప్రతి మ్యాచ్ 100 ప్రతి మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అనేది వి వి మే నాట్ ఎక్స్పెక్ట్. సో నన్ను అడిగితే ద మోస్ట్ క్రూషియల్ పర్సన్ ఈ బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరంటే కేఎల్ రాహుల్. 2019 వరల్డ్ కప్ అయిపోగానే మనం కేఎల్ రాహుల్ని నెంబర్ 4 ఆడడం గమనించాము వన్డే సిరీస్లో. యాక్చువల్లీ తను ఎవరికి ఎవరు గమనించకుండా చాలా బాగా ఆడుతున్నాడు. యాక్చువల్లీ నంబర్ 4 పొజిషన్‌కి చాలా సూట్ అయిపోయాడు అసలు. నువ్వు నన్ను అడిగితే కేఎల్ రాహుల్ నంబర్ 4 అయినా, నంబర్ 5 అయినా. శ్రేయస్ అయ్యర్ ఆల్సో నీకు ఓడిఐస్‌లో నన్ను అడిగితే వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ మనకి. ఎక్కువ ఆడతాడు తనే. ఆడినప్పుడల్లా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఎప్పుడైనా వికెట్స్ పడినప్పుడైనా ఏమైనా గానీ క్రైసిస్ సిచ్యువేషన్‌లో ఎప్పుడైనా గానీ శ్రేయస్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ ఇంకా కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరి మీదనే మన వరల్డ్ కప్ ఛాన్సెస్ డిపెండ్ అయి ఉంటాయి. ఇంకా హార్దిక్ పాండ్యా వీళ్ళంతా ఉన్నారు. బట్ ఇంకా లోవర్ డౌన్ ది అదర్ జడేజా, హార్దిక్ పాండ్యా. బట్ కేఎల్ రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు డిసైడ్ చేయబోతున్నారు. ఎట్లయితే మనం లాస్ట్ వరల్డ్ కప్ శిఖర్ ధవన్, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ అండ్ కోహ్లీ మీద డిపెండ్ అయ్యి ఎట్లా అయితే సెమీఫైనల్ వరకు వెళ్ళామో, నౌ దిస్ వరల్డ్ కప్ ఈస్ గోయింగ్ టు బి మిడిల్ ఆర్డర్స్ వరల్డ్ కప్. యాహ్! సో, నేనైతే ఐ థింక్ ఇప్పుడు ఒకవేళ ఇండియా గనక వరల్డ్ కప్ గెలిస్తే లాస్ట్ టైమ్ ఎలా యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అయ్యాడో, నాకెందుకో హార్దిక్ పాండ్యా విల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ రోల్ టు ప్లే. ఇఫ్ ఇండియా గోస్ ఆన్ టు విన్ ద వరల్డ్ కప్ ఫింగర్స్ క్రాస్డ్ ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవుతాడని నాకు బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఐ ఫీల్ హీ హ్యాస్ ఎన్ ఎక్స్ట్రా పర్పస్ అండ్ పాయింట్ టు ప్రూవ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ తను ఐపీఎల్లో హీ హాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ బోత్ యాజ్ అ ప్లేయర్ అండ్ యాజ్ అ క్యాప్టెన్. సో ఇప్పుడు ఇండియన్ కండిషన్స్లో అండ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ దట్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అంతకుముందు కొంచెం ఫియర్‌లెస్‌గా ఆడుండొచ్చు. బట్ ఇప్పుడేంటంటే తను లైక్ హీస్ మెచ్యూర్డ్ యాస్ ఎ ప్లేయర్ అండ్ క్యాప్టెన్సీ కూడా చేశాడు. సో, నాట్ జస్ట్ రోహిత్ శర్మ అండ్ కోహ్లీ పైనే కాకుండా ఐ థింక్ హార్దిక్ పాండ్యా విల్ బి వన్ ఆఫ్ దేర్ కీ మెంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే క్యాప్టెన్సీ విషయంలో, క్యాప్టెన్సీ డెసిషన్స్ ఇవి అన్ని విషయాల్లో ఐ థింక్ హార్దిక్ పాండ్యా విల్ ఆల్సో హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే మన క్యాప్టెన్సీ ఎట్లా చేస్తాడు ఏంటనేది మనం ఐపీఎల్‌లో చూసాము. సో, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా మనం కొన్ని కొన్ని పేర్లు వినబడుతూ ఉంటాయి. సంజు శాంసన్ అలా ఇలా. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ఎ వెరీ ఫెయిర్ స్క్వాడ్. సో, మన వాళ్ళు మినిమమ్ టు మినిమమ్ సెమీస్‌కెళ్తారనుకుంటున్నాను. నేనైతే ఇండియా, ఆస్ట్రేలియా ఆర్ ఇండియా, ఇంగ్లాండ్ ఫైనల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, నీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇన్ ద ఫైనల్. ఇంకా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆ ఫైనల్‌లో. సో మనం అంటే మనం ఇండియా టీమ్‌కి ప్లేయింగ్ 11 కూడా మాట్లాడుకుందామా? యాహ్! డెఫినైట్‌లీ. సో ఇప్పుడు ఓపెనర్స్ గిల్ ఇంకా రోహిత్ శర్మ 100%. నంబర్ 3 వచ్చేసి కింగ్ కోహ్లీ నో డౌట్. దెన్ నంబర్ 4, నంబర్ 5 ఇక్కడ నన్ను అడిగితే శ్రేయస్ అయ్యర్ ఇంకా కేఎల్ రాహుల్. మరి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ని నంబర్ 4 ఆడిస్తున్నారు బై డిఫాల్ట్. ఇట్ ఈస్ ఫైన్. ఎవరు పైన ఆడినా కింద ఆడినా ఇట్ డజంట్ మ్యాటర్. నంబర్ 6 వచ్చేసి హార్దిక్ పాండ్యా, నంబర్ 7 వచ్చేసి జడేజా, నంబర్ 8 వచ్చేసి శార్దుల్ ఠాకూర్. దెన్ యూ విల్ హ్యావ్ బుమ్రా, సిరాజ్, కుల్దీప్. సరిపోయిందా? యాహ్! ఐ థింక్ దిస్ లుక్స్ టు బి ది లైక్లీ ప్లేయింగ్ ఎలెవెన్ అనుకుంటున్నాను ఫర్ ద అంటే మరి షమీని ఎప్పుడు ఆడిస్తామంటావు? షమి. ఐ థింక్ అంటే ఇప్పుడు నీకు అదే అంటున్నా. అంటే బుమ్రాని, సిరాజ్‌ని అంటే సిరాజ్ ఓకే. హి ఈస్ నాట్ లైక్ హి ఈస్ బీన్ ఇన్ గుడ్ ఫార్మ్ బోత్ ఫిజికల్ ఫిట్‌నెస్ విషయంలో కూడా లైక్ హి డిడ్ నాట్ హావ్ టూ మెనీ కన్సర్న్స్ ఎస్పెషల్లీ ఇన్ ది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. కానీ బుమ్రా విషయంలో తను మేనేజ్ చేసే క్రమంలో
will they plan to, like, switch him around and, make him sit for a couple of games, ఇన్కాన్సిక్వెన్షియల్ గేమ్స్ అనేది మనకి ఈక్వేషన్లోకి వస్తే గనక అప్పుడు మేబీ ఐ థింక్ షమి విల్ గెట్ హిస్ ఛాన్సెస్. అండ్ షమి న్యూ బాల్తో ఏం చేయగలడు అనేది మనం ఆల్రెడీ, యూనో రీసెంట్ ఐపీఎల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ షమి కెన్ డూ విత్ న్యూ బాల్. సో షమీకి ఛాన్సెస్ వస్తాయి మధ్యలో ఎప్పుడైనా బుమ్రాని రెస్ట్ చేసినప్పుడు, ఆర్ ఇఫ్ దే ఫీల్ దట్ అరే మనకి బ్యాటింగ్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది ఒక ఫస్ట్ 2 or 3 గేమ్స్లో, నీకు బ్యాటింగ్ అంతా ఒక మంచి ఫామ్లో ఉన్నారు, ఓకే లెట్స్ ట్రై అండ్ స్ట్రెంగ్తెన్ అవర్ బౌలింగ్ అని షార్దూల్ని పక్కన పెట్టాలనే ఆలోచన వస్తే కనుక, ఇఫ్ ఇంకోటి ఏంటంటే షార్దూల్ అండ్ రవి జడేజా వీళ్ళిద్దరూ నాట్ జస్ట్ విత్ ద బాల్, బ్యాట్తో కూడా ఒకవేళ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఒకవేళ వచ్చినప్పుడు, ఇఫ్ దే అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా వాళ్ళు కూడా పెర్ఫార్మ్ చేస్తే ఓకే. బట్ ఇఫ్ బోత్ ఆర్ ఫెయిలింగ్ విత్ ద బ్యాట్, ఇఫ్ ఇద్దరు గనుక ఫెయిల్ అయితే, దెన్ ఐ థింక్ షమి విల్ కమ్ ఇంటు ద ఈక్వేషన్ బిగ్ టైమ్. ఎందుకంటే దే విల్ నీడ్ దట్ ఎక్స్‌ట్రా ఫ్యాక్టర్ ఇన్ దట్ బౌలింగ్. అంటే కొంచెం సిరాజ్ అండ్ బుమ్రాకి షమి ఎక్స్‌పీరియన్స్ కూడా యాడ్ అయితే ఇండియన్ అటాక్ విల్ లుక్ వెరీ డెడ్లీ. సో ఒకవేళ అరే మన బౌలింగ్‌లో ఎంత కొంచెం పస తగ్గుతుంది, బ్యాటింగ్ బానే ఆడుతున్నారు షార్దూల్ అండ్ జడేజా ఎక్స్‌పెక్ట్ చేసినట్టు పెర్ఫార్మ్ చేయట్లేదు బ్యాట్‌లో అంటే, ఐ థింక్ ద నెక్స్ట్ మ్యాన్ హూ ఈస్ లైక్లీ టు మేక్ ఇంటు ద 11 విల్ బి షమి అనుకుంటున్నాను. యాహ్! అది డెఫినెట్‌గా షమి నన్నడిగితే షమి షుడ్ బి ప్లేయింగ్ ఇన్ ధర్మశాలలో జరిగే మ్యాచ్‌లో పక్కా షమి ఉండాలి. ఎందుకంటే అక్కడ సీమ్ మూవ్‌మెంట్ దొరుకుతది. అక్కడ మనకి బ్యాటింగ్ స్ట్రెంత్ కంటే బౌలింగ్ స్ట్రెంత్ ఇంపార్టెంట్. అండ్ మనం ఆడేది మ్యాచ్ ఆ రోజు న్యూజిలాండ్‌తో. సో, నేను నర్వస్‌గా ఉండేది 2 మ్యాచ్‌లకే ఈసారి. ఎందుకంటే ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓకే. ఇట్ కెన్ గో ఈదర్ వే ఎప్పుడైనా గానీ. ఇది ఈ న్యూజిలాండ్‌తో ధర్మశాలలో మ్యాచ్, ఇంకొకటి ఈడెన్ గార్డెన్స్‌లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్. ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో బికాస్ ఆఫ్ హెన్రిక్ క్లాసన్. ఇక్కడేమో న్యూజిలాండ్‌లో మనకు తెలుసు సీమ్ మూవ్‌మెంట్ ఉంటే ఆ బౌలింగ్ అటాక్ ఎంత పవర్‌ఫుల్ ఉంటదో. మనం లాస్ట్ వరల్డ్ కప్‌లో మాంచెస్టర్‌లో రక్త కన్నీళ్లు చూసాము. సో, ఈ 2 మ్యాచ్‌లు ఇంపార్టెంట్. నన్నడిగితే షమీ షుడ్ ప్లే ధర్మశాల మ్యాచ్ పక్కాగా. యాహ్! అంటే సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుతున్నప్పుడు, అరే మంచి స్క్వాడ్ ఆడతారు. ఈసారైనా సెమీస్‌కెళ్తారు, లేదంటే కెన్ దే గో ఆల్ ద వే ఇలాంటి క్వెషన్స్ ఉండేవి నా మైండ్‌లో. కానీ ఎందుకో సౌత్ ఆఫ్రికా వాళ్ళ బౌలింగ్ ఆల్రెడీ మనం వాళ్ళ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. సో, అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ బౌలింగ్ ఒకవేళ గనక వాళ్ళ బ్యాటింగ్ కొంచెం ఫ్లాప్ అయితే, ఐ థింక్ టీమ్స్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, దే ఆల్ హ్యావ్ దేర్ బెస్ట్ ఛాన్స్ టు బీట్ సౌత్ ఆఫ్రికా వన్స్ అగైన్ ఇన్ ద వరల్డ్ కప్. సో, చూద్దాం మరి ఏం జరుగుతదో. సో, మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో, గువాహటీలో, అలాగే తిరువనంతపురంలో, యూనో ఆహ్, కర్టెన్ రైజర్ లాగా ఇప్పుడు మన వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ స్టార్ట్ అయినంటే ఇంక వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయినట్టే లిటరల్‌గా. సో, జస్ట్ కొన్ని గంటల గ్యాప్‌లో ఉన్నాము. మరి నేనైతే అప్పట్లో ఆ స్పోర్ట్స్ స్టార్‌లో వచ్చే మిడిల్ పేజ్ షెడ్యూల్ పేజ్‌ని గోడ పైన అతికిచ్చేసుకునేవాడిని. మరి షెడ్యూల్ ఏ రోజు ఎవరు ఆడుతున్నారు, మన ఇండియా గేమ్స్ ఎప్పుడున్నాయని. సో, మరి అట్లాగా నువ్వేమైనా మరి ప్రీ వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ ఏమన్నా చేసుకుంటున్నావా? లేదు రాజు. అప్పుడంతా కుర్రతనంలో చేసేవాళ్ళం. ఇప్పుడంటే చాలా సాధనాలొచ్చేసినాయి. ఫోన్ తీస్తే మనకు షెడ్యూల్ కనిపిస్తది. సో, ఆ అవసరం పడట్లే గానీ యాహ్! మేక్స్ మీ ఫీల్ నాస్టాల్జిక్ ఎంతైనా. సో, పాత రోజుల జ్ఞాపకం వస్తే అంటే ఎంతైనా నీకు ఇంకొక ఆనందంగా. బెస్ట్ నీకున్న ఒక బెస్ట్ ప్రివిలేజ్ ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో వాళ్ళు క్రికెట్‌ని ఎట్లా జూస్తున్నారు, వాళ్ళు క్రికెట్‌ని ఎట్లా ఫాలో అవుతున్నారు, ఇట్లాంటివి నీకు దగ్గర నుంచి చూసే ఒక అవకాశం ఉంటది. సో, అవన్నీ కూడా హోప్‌ఫుల్లీ దిస్ విల్ బి ఎ బ్యాంగర్ ఆఫ్ ఎ వరల్డ్ కప్. అండ్ ఇప్పుడు మనం లెట్స్ ట్రై అండ్ డూ యాస్ మెనీ ఎపిసోడ్స్ యాస్ వి క్యాన్, అండ్ విల్ ఆల్సో డిస్కస్ ద ఎక్సైట్‌మెంట్ అండ్ వైబ్ అరౌండ్ ఇట్. సో, అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, ఆస్ట్రేలియా ఆస్టన్ అగర్, బికాజ్ ఈస్ బీన్ రూల్డ్ ఔట్. ఐ థింక్ మార్నస్ లబుషేన్‌ని యాడ్ చేశారు వాళ్ళ స్క్వాడ్‌లో. తను సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో అద్భుతంగా ఆడాడు. అండ్ అప్పటినుంచే కూడా ఇండికేషన్స్ వచ్చినియి దట్ లబుషేన్ వుడ్ బి ఫస్ట్ ఇన్ ద లిస్ట్ టు మేక్ ఇట్ ఇంటు ద 15 ఇఫ్ సమ్ ప్లేయర్ గెట్స్ ఇంజ్యూర్డ్ అని. సో, అనుకున్నట్టుగానే ఆస్టన్ అగర్‌కి ఇంజ్యూరీ అవ్వగానే లబుషేన్‌ని వాళ్ళు తీసుకొచ్చారు. లబుషేన్ కూడా కొంచెం ఆ స్టెబిలిటీ యాడ్ చేస్తాడు. అపార్ట్ ఫ్రమ్ ద లైక్స్ ఆఫ్ ఇప్పుడు మిచ్ మార్ష్, మాక్స్‌వెల్ వీళ్ళంతా అగ్రెసివ్ ఆప్షన్స్ ఎలా ఉన్నారో, నీకక్కడ స్టెబిలిటీ విషయంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ అండ్ లబుషేన్ లాంటి ప్లేయర్స్ కూడా చాలా కీలకం. సో, అన్ని స్క్వాడ్స్ చూసుకుంటే లుక్ ఆల్ ఇన్ గుడ్ షేప్. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ వరల్డ్ కప్. సో, నేనైతే ఇండియా, ఆస్ట్రేలియా ఆర్ ఇండియా, ఇంగ్లాండ్ ఫైనల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నువ్వు కూడా ఇండియా, ఆస్ట్రేలియా అన్నావు.
సో, మీరు కూడా వింటున్న మన లిసనర్స్ అందరూ కూడా మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అండ్ ఏ టీమ్‌ని మనం ఫైనల్స్ ఆర్ సెమీఫైనల్స్‌లో చూడబోతున్నాం. ఈ ఒపీనియన్స్ మాతో ఇన్‌స్టాలో పంచుకోండి. యూ నో వేర్ టు రీచ్ అస్ అట్ ఇన్‌స్టా అయితే క్రికెట్ నగరం అండ్ ట్విట్టర్‌లో కూడా క్రికెట్ నగరమే. సో, వి హోప్ యూ హ్యాడ్ గ్రేట్ ఫన్ లిస్టెనింగ్ టు దిస్ ఎపిసోడ్. సో, ఇంకా మేము కూడా చాలా ఎపిసోడ్‌లు చేయాలనుకుంటున్నాం ఈ వరల్డ్ కప్. సో, హోప్‌ఫుల్లీ విల్ ట్రై అండ్ కీప్ అప్ అవర్ వర్డ్. సో, మళ్ళీ మనందరం కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై. హావ్ ఎ గ్రేట్ వరల్డ్ కప్.